హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందో అన్న విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్లా ఉంది, విధి విధానాలు ఎట్లా నడుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమైనటువంటి రాయలసీమకు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏదైనా అన్యాయం జరుగుతుందా, రాయలసీమ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు రాయలసీమలో ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తి రగిలేలాగా ఉద్యమ వాతావరణం ఎందుకు నెలకొంది, ఆ ఉద్యమానికి కారణం ఏంటి, అది చేస్తున్న వాళ్ళెవరు, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనం ఇప్పుడు నంద్యాలలో ఉన్నాము. నంద్యాలలో బొజ్జా దశరథ రామిరెడ్డి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే రాయలసీమ సాగునీటి సాధనా సమితి ద్వారా వాళ్ళు ఒక ఉద్యమాన్ని చేపట్టి గత దశాబ్ద కాలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ పాలకపక్షం ముందు ఎన్నో డిమాండ్లను ఉంచారు. రాయలసీమ గురించి ఇంకా ఎక్కువ మనకి ఒక అవేర్నెస్ రావాలన్న ఒక అవగాహన కలగడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా మీరు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అసలు ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చింది, నవ్యాంధ్రప్రదేశ్లో రాయలసీమకు ఉన్నటువంటి స్థానం ఎట్లా ఉంది అన్న విషయాలు షేర్ చేసుకుంటారా? తప్పకుండా అమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ వెనుకబడి ఉంది. కృష్ణా కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ రోజు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కొంత వెనుకబడిన ప్రాంతాల వైపు కొంచెం ఉద్యమాలు జరుగుతూ అంతో ఎంతో న్యాయం జరిగింది. అదే తెలంగాణ విడిపోయిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయిన నవ్యాంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒంటరిగా అయిపోయింది. అంటే తెలంగాణ నుండి ఉన్న కొద్దిపాటి మద్దతు, అటు మహబూబ్నగర్ నుండి ఉన్న మద్దతు కూడా లేకుండా పోయిన నేపథ్యంలో ఈరోజు ఇది ఒక అనాథగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం విడిపోయిన 11 సంవత్సరాల కాలంలో రాయలసీమ మరింత ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితి గురైంది. ఈ నేపథ్యంలో మేము రాష్ట్రం విడిపోయే ముందు కూడా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి, వాళ్ళ డిమాండ్లు సహేతుకము, కొన్ని కోస్తా ప్రాంతంలో జరుగుతున్న జలదోపిడికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు, వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళకు రాష్ట్రం ఇస్తూనే మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో మా వైపు నుండి అంత ఉద్యమ స్ఫూర్తి లేకపోవడం, మా యొక్క ఒత్తిడి సరిగా లేకపోవడం వల్ల ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం రాకుండా ఆంధ్రప్రదేశ్నే కలిసిపోయింది. అయితే ఒక్కటి మాత్రం, రాయల తెలంగాణ అంటూ రాయలసీమను రెండుగా విడగొట్టి రాయల తెలంగాణ చేస్తుందని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. కర్నూలు, అనంతపురం తెలంగాణ కలపడం, కలిపేపాడైతే 4 జిల్లాలు కలపండి అని కోరాం. కానీ 2 జిల్లాలు కలపడం సహేతుకం కాదు, మా ఐడెంటిటీని దెబ్బతీయద్దు. ఆల్రెడీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడే మేము విడిపోయి మరీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడే అనేక రాయలసీమకు సంబంధించిన మా కల్చరల్ సెంటర్ అయిన బళ్ళారి లాంటి ప్రాంతాన్ని పోగొట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితి మాకొద్దు, మేము ఐడెంటిటీ వద్దని చెప్పిన దాంట్లో ఒక్కదాంట్లో విజయం సాధించుకోగలిగాం, రాయల తెలంగాణ రాకుండా. అయితే ఇప్పుడైనా సరే రాయలసీమకు జరగాల్సిన అంశాలు జరగకుండా 11 అంటే అంతకుముందు ఉన్న దానికంటే ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో 2015-16 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీరు చాలా తక్కువగా వచ్చింది శ్రీశైలానికి. ఆ తక్కువగా వచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు ఇవ్వకుండా నీటిని అంతా కిందికి తీసుకుపోయి కృష్ణా డెల్టా సేవలో తరించిపోయినప్పుడు 2 సంవత్సరాలు నీరు ఒక చుక్క కూడా, కేవలం 2 టీఎంసీల నీటిని మాత్రమే ఒక సంవత్సరం ఇచ్చిన పరిస్థితుల్లో ఈ ప్రాంతం కూడా, అంటే రాయలసీమలో అంతో ఇంతో బాగున్న ప్రాంతం నంద్యాల ప్రాంతం. ఇది సహజంగా రాయల కాలం నుండి కూడా 2 చెరువులు ఉండడము, లేదా బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కేసీ కెనాల్ ఈ ప్రాంతంలో ఉండడం, లేదా అంజయ్ గారి ప్రభుత్వంలో, అంజయ్ గారి నాయకత్వంలో ఎస్ఆర్బీసీ కట్టడం, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుగంగ ప్రాజెక్టు తయారవడం, అదేవిధంగా కుందు నది, ఇవన్నీ ఉండడం వల్ల రాయలసీమలో ఉన్న ప్రాంతాల్లో అన్నిటికీ కంటే కూడా ఇక్కడ చుట్టూ ఉండడము. అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే, అంటే ఈ జిల్లాలోనే దాదాపు 60,000 ఎకరాలు శ్రీశైలానికి త్యాగం చేయడం, అంటే మాకు నీటి వనరులు ఉన్నాయి, త్యాగాలు జరిగాయి. అదేవిధంగా మా గుండెల మీద నిలువెత్తు గాయాల్లాగా అనేకమైన ప్రధాన కాలువలు మా భూమిలో నుండి పోతూ అటు రాయలసీమ జిల్లాలకే కావచ్చు, లేదా నెల్లూరు జిల్లా కూడా నీళ్లు తీసుకోవడానికి, మద్రాసు నీళ్లు తీసుకోవడానికి కూడా మా ప్రాంతాన్ని అనేక తవ్వకాలకు గురైపోయి, లేదా డీప్ కట్లు చేసి మా బోర్లు ఎండిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక వసతులు ఉన్న రాయలసీమ నంద్యాల ప్రాంతానికి కూడా చుక్క నీరు లేని సందర్భంలో నీళ్లు ట్యాంకర్లతో, అంటే గ్రామాలు ట్యాంకర్లతో నీళ్ళు ఎత్తుకొడుతున్న సందర్భంలో ఈ దుర్మార్గం ఏంటి, మాకు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వరా అని చెప్పి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి దాదాపుగా 2.5 నెలల కాలం ఇంటింటి ప్రచారం, ఊరు ప్రచారం చేశాం. ఆ రోజు మేము గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో, అంటే ఇది ఒక ఉద్యమ నేపథ్యం లేని రాయలసీమలో
కేసీ కెనాల్కి నీళ్ళు ఎట్లా వస్తాయి, దానికి ఆ వాటా ఎక్కడుంది ఏంటని తెలియని నేపథ్యంలో అవన్నీ చెప్పుకుంటూ పోయాం. ఒక అవగాహన క్రియేట్ చేసుకుంటూ పోతూ మనకు జరుగుతున్న అన్యాయం చెప్పుకుంటూ పోతున్న నేపథ్యంలో మే 31వ తారీఖున సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు అనేది కట్టుకుంటే, అంటే దాన్ని శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ను 2 భాగాలుగా పార్టిషన్ చేసేలాగా అవుతుంది అలుగు కట్టుకుంటే. ఆ అలుగు కట్టుకోవడం వల్ల 860 అడుగుల్లో నీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ మాకు నిలబడి పోతిరెడ్డిపాడుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి నేతలు చివరి వరకు కూడా చుక్క నీరు ఇవ్వకుండా తీసుకుపోకుండా మాకు కూడా కొంత తాగునీరు ఇవ్వడానికి అవకాశం కలిగే పరిస్థితి వస్తుందని చెప్పి సిద్ధేశ్వరం అలుగు గురించి క్యాంపెయిన్ చేశాం. అంటే ఈరోజు సిద్ధేశ్వరం అలుగు మేము కొత్తగా అడుగుతున్నది కూడా కాదు. బ్రిటిషర్స్ టైంలోనే, మెకెంజే టైంలోనే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. మనం సంగమేశ్వరం దగ్గర ఏదైతే ఉందో అక్కడ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి ఉంటే మాకు నికర జలాలు 200 టీమ్స్లో నికర జలాలు రాయలసీమకు వచ్చి ఉండేవి. ఆ ప్రాంతంలో ఈరోజు తెలుగంగ ఏదైతే మాట్లాడుకుంటున్నామో, గాలేరు నగర్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ ప్రాంతానికి అంతా కూడా అప్పుడే నీళ్ళు వచ్చిండేవి, మాకు నికర జలాలు వచ్చేవి. ఆ టైంలో బ్రిటిష్ టైంలో, మెకెంజే టైంలో సర్వేలు జరిగిన రాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది దురదృష్టవశాత్తు ప్రపంచ యుద్ధాలు రావడం వల్ల వాళ్ళు వెనక్కిపోవడము, ఈ లోపుగా 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి ఒక పరిస్థితులు కలిగి దానికి ప్లానింగ్ కమిషన్ అనుమతులు జరిగిన సందర్భంలో కేఎల్ రావు గారు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్గా ఉండడం వల్ల ఆయనకు అన్నీ తెలుసు. అంటే రాబోయే పరిస్థితులు ఏమున్నాయి, ఎలాంటి ట్రిబ్యునల్స్ వస్తాయి, ఎలాంటి హక్కులు వస్తాయి, ఎవరు వాడుకుంటే వాళ్ళకి హక్కులు అని చెప్పి ముందుగా తెలుసుకున్న కేఎల్ రావు లాంటి వాళ్ళు, అంటే ఒక జాతీయ భావనతో జాతీయంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఒక దాన్ని, అంటే వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతగా నీళ్ళు ఇవ్వాలి, వర్షం తక్కువగా ఉన్న వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలన్న భావన కూడా లేకుండా కేవలం తమ స్వార్థంతో అభివృద్ధి చెందిన, అంటే వర్షపాతం బాగున్న ప్రాంతంలో నాగార్జున సాగర్ అనేది కట్టించుకునే దానికి తీసుకుపోయిన నేపథ్యంలో మా ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అమాయకంగా ఆ రోజు, అంటే మనకు మద్రాసు మీద ద్వేషం ఉంటుంది. 1953లో తెలుగు రాష్ట్రం వచ్చేటప్పుడు ఉద్యోగాలన్నీ వాళ్ళకే పోతున్నాయి, అభివృద్ధి అంతా వాళ్ళకే జరుగుతుందని ఒక ద్వేషాన్ని రగిల్చిన నేపథ్యంలో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టించుకుంటే కొంత నీళ్లు తమిళనాడుకు పోతే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం ఎందుకు, నాగర్సారి కట్టించుకుంటే మనమేం పూర్తిగా వాడుకుంటాం, వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఒక ద్వేషాన్ని ఒక బూచిగా చూపి నాగార్జున కట్టించుకునే పరిస్థితి కలిగింది. అయితే నాగార్జున కట్టాలి, వచ్చే నందికొండ వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందని పాటలు రాసిన వాళ్ళు కూడా మా కడప జిల్లా వాళ్ళు, దానికి బాణీ కట్టి పాడిన వాళ్ళు కూడా మా వాళ్ళు. అంటే ఎంత అమాయకంగా ఉన్నారో, ఎగువన ఉన్న ప్రాజెక్టు కట్టుకోకుండా దిగువన కట్టుకుంటే పైకి నీళ్ళు ఎట్లా వస్తాయని ఆలోచన లేని రాయలసీమ సమాజం వైపు ఉంటే, ఆ రోజు కమ్యూనిస్టు నాయకులకు ఈ విషయాలు తెలిసి కూడా ఆ కేఎల్ రావు గారికి మద్దతు పలుకుతూ అక్కడ ఉద్యమాలు చేసుకుంటూ ఆ ప్రాంతానికి తీసుకుపోయారు. అంటే కమ్యూనిస్టు పార్టీ అంటే వెనకబడిన ప్రాంతాలకు, వెనకబడిన సమాజానికి, వెనకబడిన ప్రజలకు మద్దతు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేసే దాంట్లో కేఎల్ రావు గారితో పాటుగా భాగస్వాములు అయిపోయి నాగర్సారి కట్టించుకున్నారు. మరి అది నాగర్సారి చిన్న ప్రాజెక్టా అంటే కాదు. 264 టీమ్స్ల నికర జలాలతో దాని ప్రాజెక్టు కట్టించుకున్న తర్వాత ఈ లోపుగా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండింది. బచావత్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పాటైన సందర్భంలో ఏ ప్రాజెక్టులు 1960 సెప్టెంబర్కు నిర్మాణంలో ఉన్నాయో వాటికి అన్నిటికీ నీటి హక్కులు అంటే ఆ రోజుకంతా ప్లానింగ్ కమిషన్ అనుమతులతో నాగర్జున మొదలుపెట్టారు. అదే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఉంటే మాకు 200 టీమ్స్ల హక్కులు వచ్చేవి, ఈ పరిస్థితి ఉండేది కాదు. అది అక్కడికి తీసుకుపోయిన నేపథ్యంలో నీళ్ళన్నీ లెక్క వేస్తే కృష్ణానదిలో వచ్చే నీళ్ళన్నీ పనిచేసాం. ఇంకా మిగిలిన నీళ్లు ఏమీ లేవు. మిగిలిన నీళ్లు కొంత నీళ్లు ఉంటే దాన్ని వెనకబడిన తెలంగాణకి ఇస్తామని చెప్పి జూరాల ప్రాజెక్టుకి ఇచ్చారు. మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. వెనకబడిన తెలంగాణ మాకంతా బంధుత్వాలు ఉన్నాయి. మీరు నిన్న చూశారు సంగమేశ్వరం దగ్గర, ఇటువైపు నుండి అటువైపు పిల్లలు అందరూ పోతున్నారంటే వాళ్ళ బంధువులు చూసుకోవడానికి పండుగలు చూసుకొని పోతున్నారు. తెలంగాణకు అటు రాయలసీమకు బంధుత్వాలు ఉన్నాయి. వాళ్ళు కూడా సామాన్యమైన ప్రజలే. దానికి జూరాల ప్రాజెక్టు మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎలాంటి ప్రాజెక్టు కట్టకుండా నీటి కేటాయింపులు జరిగింది కేవలం జూరాల ప్రాజెక్టు మాత్రమే జరిగాయి. మిగిలినవన్నీ కూడా కట్టిన ప్రాజెక్టులకు మాత్రమే జరిగిన నేపథ్యంలో, మేము నష్టపోయిన నేపథ్యంలో, చుక్క నీరు ఇవ్వని సందర్భంలో ఈరోజు ఆ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు బదులుగా ఈరోజు ఒక అవకాశం వచ్చింది మనకు. అంటే దాని తర్వాత చాలా ద్రోహాలు జరుగుతూ వచ్చాయి. అంటే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టించుకున్న తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కడితే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మనం నిన్న చూసిన సంగమేశ్వరానికి 86 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది. అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు వస్తే మా రాయలసీమ సమాజం అంతా అనుకున్నాం, ప్రాజెక్టు వస్తే వెలుగులు చిమ్మిస్తుంది ఆంధ్రప్రదేశ్కి అంతా, మనకు కూడా నీళ్ళు వస్తాయి అనుకుంటే గేట్లు తెరిస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా రాయలసీమ రాకుండా పోయేలాగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అంటే వాళ్ళంతా కూడా నాగార్జున సార్కు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా శ్రీశైలం ప్రాజెక్టు డిజైనింగ్ జరిగింది. అయితే ఆ రోజు ఎంత దుర్మార్గం జరిగినా, శ్రీశైలం ప్రాజెక్టు జరిగినా
ఆ విఘ్నులైన కొంతమంది శాస్త్రవేత్తలు కానీ లేదా కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకుంటున్న నేపథ్యంలో ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటున్నట్టుగా కాదు అని చెప్పి చాలా స్పష్టంగా పార్లమెంట్లో కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ కూడా ప్రకటించడం జరిగింది. దానికి నేపథ్యం శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం అంటే ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్లో దీనికి ఎలాంటి నీటి వాటాలు ఇవ్వకూడదు, హక్కు ఇవ్వకూడదు అని చెప్పి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మీరు ప్రాజెక్టు కట్టుకుంటే నీళ్లు వాడుకుంటారన్న నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల మేము కొత్తగా నీటిని వాడుకోవడం చేయడం లేదు. నాగార్జునసాగర్ ఆయకట్టుకి ఇవ్వవలసిన 264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన 80 టీఎంసీలు మాత్రమే మాత్రమే కరెంటు ఉత్పత్తి చేయాలి. మిగిలిన నీటికి ఎవరికి హక్కు ఇవ్వడం లేదు. ఆ నీళ్ళంతా బ్యాక్లో ఉంటాయి. భవిష్యత్తులో వెనక ప్రాంతంలో ఎక్కడైనా సరే నీళ్లు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటే అక్కడ నుండి నీళ్ళు తీసుకొని ఆ ప్రాంతానికి ఆ నీటి పంపకం చేయడానికి వీలుంటుంది అని చెప్పిన మాట జరిగింది. అందువల్ల కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకునే దానికి. అదేవిధంగానే శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నప్పుడు కూడా 854 అడుగుల కనీస నీటి మట్టం పెట్టాలి, అంతకంటే తగ్గించకూడదు. అలా తగ్గించకుండా ఉంటే వెనకాల ఉన్న ప్రాంతాలకు అంటే బ్యాక్ వాటర్ను ఆ భూభాగానికి తీసుకోవడానికి వీలవుతుంది. కిందికి తీసుకుపోతే భూభాగాలు ఎత్తు ఉంటే నీళ్ళు తీసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి 854 అడుగులు ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక ఆ రోజు మాకు శ్రీశైలం ప్రాజెక్టులు గేట్లు ఎత్తితే నీళ్లు పోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తర్వాత వచ్చిన అంజయ్ గారు అంటే రాయలసీమ పరిస్థితిని చూసి తెలంగాణకు సంబంధించిన అంజయ్ గారు చెరించిపోయి ఈ ప్రాంతంలో ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు కట్టడానికి ఆయన అనుమతులు తీసుకొచ్చారు. దాన్ని కట్టడానికి ఎందుకు శ్రీశైలంలో ఉన్న వెనక జలాలను మాత్రం తీసుకొని పోతిరెడ్డిపాడు దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టుకుంటే అక్కడ నుండి నీళ్లు తీసుకురావచ్చు అనుకున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర సిల్ లెవెల్ అంటే భూమి లెవెల్ 841 అడుగులు ఉంటుంది. 841 అడుగుల్లో సిల్ లెవెల్లో ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల లెవెల్లో నీళ్లు ఉంటే ఆ సిల్ లెవెల్ మీద ఒక 13 అడుగుల నీళ్లు ఉన్నప్పుడు మనము కొంత నీళ్లు తీసుకోవడానికి వీలవుతుంది అని ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి 11,000 క్యూసెక్కులతో ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అయితే 11,000 క్యూసెక్కుల నీళ్లు 854 అడుగులు ఉంటే నీళ్లు పారవు అనేది రాయలసీమ సమాజం కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజం, భారతదేశ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టులో 855 అడుగులు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే 11,000 క్యూసెక్కులు వస్తాయి. 854 ఉన్నప్పుడు 2,000, 3,000 క్యూసెక్కులు పారే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు కట్టుకోవడం జరిగింది. అయితే దాని తదనంతరము ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మనం ఏదైతే మద్రాసుకు వద్దనుకున్నామో అంటే ఈరోజు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే మద్రాసుకు నీళ్లు పోతాయి, వాళ్ళ మీద ద్వేషంతో వద్దన్నామో ఆ ద్వేషం ఇచ్చిన వాళ్ళనే ప్రేమించేసి మంచినీళ్ళు ఇచ్చాం. 15 టీమ్స్ల నీళ్లు 15 టీమ్స్లు ఇవ్వడానికి ఎన్టీ రామారావు గారు ఒప్పుకున్నప్పుడు రాయలసీమలో ఒక ఉద్యమం మొదలైంది. ఎంవి రమణారెడ్డి గారి నేతృత్వంలో అనేక మంది ఉద్యమంలో చేరారు. ఆ రోజు మైసూరారెడ్డి గారు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ మా తండ్రి గారు బొజ్జా వెంకటరెడ్డి గారు, శేషరెడ్డి గారు వీళ్ళంతా సహకారం అందించారు. కరువు బండ అని చెప్పి పోతిరెడ్డిపాడు దగ్గరికి ఒక రాయి తీసుకుపోయి వేసే కార్యక్రమం చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు అయ్యా మీకు మద్రాసుకు 15 టీమ్స్ నీళ్లు తీసుకుపోతూనే రాయలసీమ కూడా ఓపెన్ ఛానల్ తీసుకొచ్చి తెలుగు గంగ ద్వారా నీళ్ళు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆయన చాలా హృదయంతో చేయడం జరిగింది. దాన్ని ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయింది. అయిన తర్వాత మనకు అంతోకింతో నీళ్లు తెలుగు గంగ ద్వారా పారుతున్నాయి. ఆ ప్రాజెక్టులో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అది కావాలంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఆ తదనంతరం రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సందర్భంలో జలయజ్ఞం అని తీసుకొచ్చారు. జలయజ్ఞం తీసుకొచ్చినప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆయనకు రాయలసీమకి ఏమీ దోచిపెట్టలేదు. ఆ రోజున్న లెక్కలు స్టాటిస్టిక్స్ తీసుకుంటే తెలంగాణలో ఎంత భూభాగానికి ఎంత శాతానికి నీళ్లు వస్తున్నాయి, రాయలసీమకున్న వ్యవసాయ భూమిలో ఎంత నీళ్లు వస్తున్నాయి, కోస్తా ప్రాంతంలో ఎంత నీళ్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆయన చేసిన ప్రాజెక్టు ఈరోజు హంద్రీనేవా కానీ తెలుగు గంగ ఎన్టీ రామారావు గారు చేశారు. గాలేరు ద్వారా కానీ వచ్చే నీళ్లు తెలంగాణ లేదా కోస్తా ప్రాంతం కంటే తక్కువ నీళ్ళనే తీసుకునేలాగానే ఆ ప్రాజెక్టు డిజైన్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఆయన ఆ ప్రాజెక్టును తీసుకొస్తూ 11,000 క్యూసెక్కులు ఉంటే మనం వరద వచ్చే 30 రోజుల్లో నీళ్ళనంతా పూర్తిగా తీసుకోలేము. కాబట్టి 44,000 క్యూసెక్కులకు వెడల్పు చేస్తున్న నేపథ్యంలో 44,000 క్యూసెక్కులకు వెడల్పు చేయడానికి ఆయన కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆయన ఆ కార్యక్రమం చేపట్టకుండా ఉండింటే ఈరోజు తెలుగు గంగకు కానీ గాలేరు నగరికి కానీ లేదా ఆ ఎస్ఆర్బీసీకి కానీ నీళ్లు మనం తీసుకునే పరిస్థితి లేదు. అయితే ఈరోజు తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చర్య మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకు అంటే వ్యతిరేకత ఎందుకు ఉంది? ఎందుకంటే 44,000 క్యూసెక్కులు తీసుకుపోయి రాయలసీమకు నీళ్లు ఎత్తుకుపోతున్నారన్న భావన అక్కడ ఉంది. అక్కడ ఈ సమాజం కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న
నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు మాత్రం మేనేజ్మెంట్ మాత్రం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టడమే కాదు మీ పత్రికగా బాధ్యతగా అనేది ఆ పత్రిక వాళ్ళు కూడా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఏం వస్తుందన్న దాని మీద ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. 44,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారు, 400 టీమ్స్ నీళ్లు తీసుకుపోతున్నారు, అందరినీ చివరి వరకు నీళ్లు తీసుకుపోయి 6 లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకుంటున్నారని చెప్పి అభూత కల్పనతో వార్తలు రాస్తున్న వాళ్ళను నేను నిండు మనసుతో ఆహ్వానం పలుకుతున్నాను. మీ మీడియా ద్వారా వాళ్ళు రమ్మని చెప్పండి, మేము తీసుకెళ్తాం. రాయలసీమలో అడుగున చెక్ చేసుకోవడానికి కూడా మేము తీసుకెళ్తాం. ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితి కూడా వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంది. కేవలం ద్వేష భావజాలాన్ని తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఈ పత్రికలు పనిచేయడం మంచిది కాదని చెబుతూనే ఈ ద్వేష భావజాలాన్ని దాన్ని ఎక్కించడానికి ప్రధానమైన కారకులుగా నేను భావిస్తున్నది పి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి శశిధర్ రెడ్డి గారు. వాళ్ళకి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న రాజకీయమైన శత్రుత్వాన్ని ఈ నీటి మీద తీసుకుంటూ, అంటే నీటి మీద తీసుకోవడం అంటే వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఒక రాజకీయమైన శత్రుత్వం కోసం ప్రజల జీవితాలతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అది ఒక్క రాయలసీమ ప్రజల జీవితాలతోనే కాదు, తెలంగాణ ప్రజల జీవితాలతో కూడా వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి నేను ఈరోజు మీకు కంఠాపతంగా చెప్తున్నాను. ఇది ఒక సయోధ్యతో కూడుకున్న అంశం. నీళ్ళు అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. అటు తెలంగాణలో వెనకబడిన మహబూబ్ నగర్ వాళ్ళు బాగుండాలి, రాయలసీమ బాగుండాలి అనుకుంటే మనము భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ఉన్న సమస్యను పరిష్కారం చేయడానికి ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రజారంగంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటే వాళ్ళ ప్రజాసేవ ముసుగులో రాజకీయం కోసం రాజకీయమైన దురుద్దేశాలతో పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కులు ఎత్తుకుపోతున్నారా అని భావజాలం చేస్తున్న సందర్భంలో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. శ్రీశైలంలో 885 అడుగుల లెవెల్, అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 851 అడుగులు ఉన్నప్పుడు కేవలం 3,000 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు డ్రా చేయగలుగుతాం. అంటే 885 అడుగులు ఎన్ని రోజులు ఉంటుంది నీళ్లు శ్రీశైలంలో అనేది ఆ ఉద్యమకారులు కూడా తెలుసుకోవాలి. అంటే ఈ రాజకీయ పార్టీలు ఈరోజు ఏదైతే పి జనార్దన్ రెడ్డో మరి శశిధర్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయమైన విభేదాలతో మాట్లాడారో, అదేవిధంగానే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా పార్టీలంతా కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారని మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగానే మీరు కుమ్మక్క అవుతున్నారని చెప్పి ఒక రాజకీయమైన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ ఇక్కడ ఈ రాజకీయమైన విద్వేషం వల్ల మీ రాజకీయ లబ్ధి జరుగుతుందేమో, అంటే కాంగ్రెస్ను బదనాం చేసి మీరు అధికారంలోకి రావడానికో, లేదా బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను బదనాం చేసి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వస్తుందేమో, కానీ ప్రజల జీవితాలతో మాత్రం చెలగాటమాడుతున్న విషయం చాలా స్పష్టం. ఇది ఆ ప్రాంతంలో ఉన్న సమాజం అర్థం చేసుకోవాలి, రాయలసీమ సమాజం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, రాయలసీమలో ఉన్న ఉద్యమకారులు కూడా ఈ అంశాన్ని అర్థం చేసుకుంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, 2 పిల్లులు కొట్లాడుకుంటూ ఉంటే ఆ రొట్టె ముక్కను కోతి తుంచుకొని పోయినట్టుగా మనం కొట్లాడుకుంటూ ఉంటే మనం వాడుకోలేని నీళ్ళన్నీ కూడా కిందికి చేరిపోతూ ఉన్నాయి. ఎక్కడికి పోతున్నాయి? కృష్ణా డెల్టా చేరుతున్నాయి. వాళ్ళు కూడా వినియోగించుకోలేక ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళకు వరదను సృష్టిస్తూ ఉన్నాయి, శ్రీశైలం సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరము దాదాపు 865 టీమ్స్ల నీళ్లు, అంటే 865 టీమ్స్లు అంటే 86.5 లక్షల ఎకరాలకు సరిపోయే నీటిని ఈరోజు శ్రీశైలంను దాటించేసి సముద్రంలోకి పారబోసాం. సార్, ఇప్పుడు మీరు రాయలసీమ సాగునీటి సమితి అనేది ఒక ఉద్యమమే మొదలు పెట్టారు. అయితే దానికి అధ్యక్షులుగా మీరు అసలు ఆ ఆర్గనైజేషన్ పెట్టడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రధానంగా పెడుతున్న డిమాండ్స్ ఏంటి? ఉద్యమంలో ప్రధానంగా మేము చెప్తున్నది, ఈరోజు మన దగ్గరున్న నీటిని 90 లక్షల ఎకరాల నీటిని ఈరోజు సముద్రంలోకి పారబోస్తూ చివరిగా ఈ సంవత్సరం, అంటే ఈ వర్షకాలం అంటే జూన్ 1వ తారీఖు నుండి మే 31 వరకు వర్ష సంవత్సరం అంటారు దాన్ని. అంటే నిన్నటితో వర్ష సంవత్సరం అయిపోయింది. 2024-25 సంవత్సరం వర్ష సంవత్సరం అయిపోయింది. ఈ రోజు నుండి కొత్త వర్ష సంవత్సరం స్టార్ట్ అవుతుంది మే 31 వరకు. పోయిన వర్ష సంవత్సరంలో 1626 టీమ్స్ల నీళ్లు శ్రీశైలానికి వచ్చి చేరితే అందులో 1400 టీమ్స్లు నాగర్సారికి వదిలేస్తే 865 టీమ్స్లు సముద్రంలోకి పారబోసాం. అంటే ఇన్ని నీళ్లు, కృష్ణా నీళ్లు సముద్రంలోకి పారబోసిన సందర్భంలో మీరు ఇక్కడికి పోతే ఏప్రిల్ నెలలో చివరిలో మీకు పంటలకు నీళ్లు రావు, ఇంకా నీళ్లు లేవని చెప్పారు. అంటే అందరూ ఒక 70,000 ఎకరాల్లో కేసీ కెనాల్ ఆయకట్లో పంటలు వేసుకొని చివరి దశ ఒక్క తడి నీళ్లు కట్టుకుంటే పంటలు పండుతాయి అనుకుంటున్న నేపథ్యంలో పంటలు పండని, ఒక తడి నీళ్లు రాకపోతే పంటలంతా ఎండిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యం ఉందంటే ఎంత
డిస్టర్బెన్స్గా, అంటే ఎంత అధ్వానంగా రాజకీయ పార్టీలు పాలకులు నీటిని మేనేజ్మెంట్ చేస్తున్నారని అర్థమవుతుంది. 90 లక్షల ఎకరాలు నీళ్లు ఉంటే అటు తెలంగాణకు ఇటు రాయలసీమకు నీళ్లు బ్రహ్మాండంగా పంచుకోవచ్చు, దానికి కావాల్సిన నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం రాకపోవచ్చు ఈ నీళ్లు, ప్రతి 100 ఏళ్ళు 50 ఏళ్ళు తప్పకుండా వచ్చే నీళ్ళు ఇవంతా ఉన్నాయి. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఇంతకుముందు జరిగే 100 రోజులు అంటే వర్షకాలంలో 100 వర్ష దినాలు లేకుండా 30-40 రోజులే వర్షాలు పడుతున్నాయి. ఆ 30-40 రోజుల్లో కూడా 100 రోజులు పడే వర్షాలు పడుతున్నాయి. పడుతున్నప్పుడు ఈ నీటినంతా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిలబెట్టుకోవడానికి తెలంగాణలో రిజర్వాయర్లు కట్టుకోవాలి, రాయలసీమలో రిజర్వాయర్లు కట్టుకోవాలి, ఆ రిజర్వాయర్లు తీసుకోవడానికి ప్రధానమైన కాలువలను చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ చేపట్టకుండా మనం చేసుకుంటూ పోతే ఈరోజు 865 టీఎంసీలు సముద్రంలోకి పారబోసాం. అదేవిధంగానే రాయలసీమలో కట్టుకున్న ప్రాజెక్టులకు అన్నిటికి కూడా అది ఈ గాలేరు నగరి ప్రాజెక్ట్ అయితే ఏదైతే తయారైందో, ఈరోజు గండికోట రిజర్వాయర్ తయారైందో, ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారని వైరం ఉంది. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారని గండికోట నుండి ఒక్క పంట కాలువ కూడా తయారు చేయలేదు. మరి నమస్తే తెలంగాణలో గాలేరు నగరి నుండి 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోయి రాస్తున్నారు. మరి ఒక్క ఎకరా కూడా నీళ్ళు లేని పరిస్థితి. మరి ఏమవుతుంది? గండికోటకు పోయిన నీళ్ళు అన్నీ ఏమవుతాయి? పంట కాలువలకు పోకపోతే రిజర్వాయర్ నిండిన తర్వాత స్పిల్వే ఎత్తేస్తే పెన్నా నదిలోకి నీళ్లు పోతాయి. పెన్నా నదిలో నీళ్లు నెల్లూరుకు చేరి నెల్లూరు నుండి సముద్రంలోకి చేరుతాయి. అంటే దానికి సముద్ర మార్గాన్ని కృష్ణా జలాలకు ఒకటే మార్గం ఎందుకమ్మా నీకు కృష్ణమ్మ, రెండో మార్గం కూడా చూపిస్తామని చెప్పి బైపాస్ మార్గం చూపించినట్టు అవుతుంది. అయితే ఒక మంచికో చెడ్డకో పోతిరెడ్డిపాడు వల్ల జరిగిన ఒకటే ఒక లాభం అంటే ఈరోజు ఆ నీటిని మేము పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. గాలేరు నగరి కట్టుకున్న పంటకాలం లేకపోవడం, అంద్రినీవా ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్పి 2012లో భగీరథ యాత్ర చేసిన రఘువీరారెడ్డి గారు 192,000 ఎకరాలకు ఫస్ట్ ఫేజ్లో నీళ్లు వస్తుందని చెప్పి 2012 నవంబర్ నెలలో భగీరథ యాత్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దానికి అంతా కూడా హారతి పళ్ళం ఇచ్చి కుంభాభిషేకం ఇవన్నీ కలశాభిషేకం చేసిన వీళ్ళంతా కూడా ఈరోజు 13 సంవత్సరాల తర్వాత, అంటే జాతికి అంకితం చేసిన 13 సంవత్సరాల తర్వాత 10,000 ఎకరాలకు మించి నీళ్లు పారడం లేదు. అంటే అర్థం ఏమి? నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? ఈ నీళ్ళన్నీ వచ్చిన నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఏదో రూపంలో పెన్నా నదిని చేరుతున్నాయి. పెన్నా నదిని చేరి నెల్లూరుకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా తెలుగుగంగకు చేరాల్సిన నీళ్ళన్నీ కూడా తెలుగుగంగ ఎన్టీ రామారావు ఘనంగా చెప్పుకున్నాం. ఎన్టీ రామారావు గారు వెలుగోడు రిజర్వాయర్ కట్టి తెలుగుగంగ ఇచ్చారంటే తెలుగుగంగ నుండి నీళ్లు ఎలా పారాలి? ఆ రోజు ఉద్యోగం చేసింది ఏంటి? అయ్యా నువ్వు మద్రాసుకు నీళ్ళు ఇవ్వడానికి లేదు, మా ప్రాంతానికి నీళ్లు పాలించిన తర్వాతనే మీరు తీసుకుపోవాలంటే వెలుగోడు నుండి బ్రహ్మసాగర్కి నీళ్లు పోవాలి. దానికి మద్రాసు కాలువ ద్వారా పోవాల్సి ఉంటే ఆ కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల బ్రహ్మసాగర్కి నీళ్లు పోకపోవడం వల్ల ఏమవుతుంది? వెలుగోడు రిజర్వాయర్ నిండంగానే స్పిల్వే గేట్లు ఎత్తేసి గాలేరు నగరిలోకి పోస్తే ఆ కుందులోకి చేరి కుందు నుండి నేరుగా నెల్లూరుకు పోయి నెల్లూరు నుండి కొంత సముద్రంలోకి కొంత మద్రాసుకు పోతున్నాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ ఫలితంగా? ఏదైతే ద్వేషించామో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే తమిళనాడుకు పోతాయనుకున్నాను, ఆ మద్రాసుకు నీళ్ళు ఇస్తున్నాం, నెల్లూరుకి ఇచ్చి సముద్రంలో నీళ్లు పారబోస్తున్నాం, కానీ రాయలసీమకు నీళ్ళు రావడం లేదు. ఇది తెలంగాణ వాళ్ళు కూడా హర్షించరు. దీన్ని తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ సమాజం తెలుసుకుంటే, ఈ పరిస్థితిని తెలుసుకుంటే కదా మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ విధంగా 2 మార్గాల ద్వారా ఆ కృష్ణమ్మ తల్లిని సముద్రానికి చేర్చడానికి ఒకటి శ్రీశైలం గేటు దాటించి ఇంకోటి బ్యాక్ వాటర్ని తీసుకొచ్చేసి రాయలసీమలో వినియోగించుకోలేకుండా, తెలుగుగంగలో వినియోగించుకోలేకుండా, జేఎన్ఎస్ఎస్లో వినియోగించుకోలేకుండా, అంద్రినీవాలో కూడా వినియోగించుకోలేకుండా, ఎస్ఆర్ బీచ్లో కూడా వినియోగించుకోలేకుండా నీటిని కూడా సముద్రానికి పంపిస్తున్న నేపథ్యం ఉంటే ఒక్కటే ఒక మంచి పని ఏం జరిగింది అని అంటే పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం వల్ల ఇది తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలమ్మా. 44,000 క్యూసెక్కులతో కట్టిన దాని మీద ఓవర్ఫ్లో పారే. ఈరోజు మనం నిన్న సింగరాజుపల్లి అనే విలేజ్లో మీరు ఇంటర్వ్యూ చేసుకున్న విలేజ్లో ఆ ఊర్లు మునిగిపోయి వాళ్ళ బంగారు, ఇంట్లో ఉన్న డబ్బులు, వస్తువులు అంతా మునిగిపోయి బంగ్లా మండలం అంతా కూడా. అంటే దాని ఏమైంది? ఆ పోతిరెడ్డిపాడు దగ్గర అది ఓవర్ఫ్లో అయిపోయి వారి నీళ్ళన్నీ కూడా ఇటువైపు స్ప్రెడ్ అయిపోయి శ్రీశైలం మీద ప్రెజర్ తగ్గించింది. అంటే వరద వచ్చిన వరదను డైవర్ట్ చేసింది. అదే వరదను పోతిరెడ్డిపాడు లేకుండా ఆ వరద అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టు మీదకే మళ్ళీ ఉంటే ఇంకొక 1,00,000 అంటే మనం తాడు కట్టుకొని తాడులో లాగుతున్నప్పుడు ఒక చివరి మనిషి ఒకడు చాలు ఆ తాడు యువతలికి రావడానికి. ఆ శక్తి ఆ నీళ్ళకి మళ్ళీ ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయి ఉండేది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెగిపోయి ఉండేది, పులిచింతలు తెగిపోయి ఉండేది, ప్రకాశం బ్యారేజ్ తెగిపోయి ఉండేది. విపరీతమైన ప్రాణ నష్టం జరిగి ఉండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా మూలన పడి అందరం కలిసి రాళ్ళు కొట్టుకుంటూ శ్రీశైలం కట్టుకోవడమో నాగార్జున సాగర్ కట్టుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ సమాజం అర్థం చేసుకోవాలి. పోతిరెడ్డిపాడు వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణ జరిగింది కానీ నష్టం జరగలేదు. అయితే పోతిరెడ్డిపాడు కట్టుకోవడం వల్ల రాయలసీమ జరగాల్సిన బెనిఫిట్ జరగకపోగా ఆ నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో
మేము చంద్రబాబు నాయుడు గారిని ముందుంచుతున్న డిమాండ్లు, అయ్యా మా ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి, నీళ్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి, లేదా కృష్ణమతల్లో ఇంకా పారి మాకున్న ప్రధానమైన పైపు అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే పైపు ఏదైతే ఉందో అవన్నీ చిల్లులు పడి ఉన్నాయి, దాని నుండి వచ్చే వంటింటికి వచ్చే హాఫ్ ఇంచ్ పైప్ కూడా చిల్లులు పడి ఉంది, దాని నుండి ఇంకొక వచ్చే హాఫ్ ఇంచ్ పైప్ మా బెడ్రూమ్కి వచ్చే దానికి కూడా చిల్లుబడింది, మా గార్డెన్కి వచ్చే ఇంకొక పైపు కూడా చిల్లుబడింది. ఈ నీళ్లను మాకు రీచ్ అవ్వకుండా ఆ పైపులో 1 ఇంచ్ పైపులో రావాల్సిన నీళ్లు కాలించే వస్తున్నాయి, అర్ధించులో రావాల్సిన నీళ్ళు అసలు చేరడమే లేదు అని చెప్పుకుంటూ మీరు ఓవర్ హెడ్ ట్యాంకులో మా నీళ్ళంతా దండిగా ఉన్నాయి, కృష్ణమ్మలో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ పొంగి పొర్లి కిందికి పారిపోతున్నాయి, మాకు ఆ మెయిన్ కెనాల్ ఏది ఉందో అది బాగా చేయండి అయ్యా, లేదా మా దగ్గర ఆ మెయిన్ కెనాల్ నుండి వచ్చి స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన నీళ్ళని పెట్టుకోవడానికి రిజర్వాయర్లు కట్టండి అయ్యా అనే ఒక డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఇదేం లేదండి కృష్ణా నది ఎండిపోయింది, అరే మా ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీళ్లు ఉన్నాయంటే నేను ఇంకొక ట్యాంక్ నుండి తీసుకొచ్చి మీ ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీళ్లు పోస్తానని గోదావరి బనకచెర్ల అంటున్నారంటే దాంట్లో అర్థం మాకు కావడం లేదు. కృష్ణానది ఎండిపోలేదు, 815 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పారబోసామని చెప్పి భావోద్వేగంగా నువ్వే అసెంబ్లీలో మాట్లాడావు. నీవు మాట్లాడిన తర్వాత ఇంకొక 50 టీమ్స్లు సముద్రంలోకి పోయి దానికి నువ్వు అడ్డంగా నిలబడి ఆ 50 టీమ్స్లు ఆపలేకపోయావు కదా, ఎందుకు ఆపలేకపోయావు? ఒక వ్యక్తిగా సాధ్యమా? నిర్మాణాలు జరగాలి. ఆ నిర్మాణాలు జరగాలనుకుంటే మా కేసీ కెనాల్కి ఈరోజు ఏదైతే బ్రిటిషర్స్ టైంలో కట్టామో ఆ రిజర్వాయరు ఆ కేసీ కెనాల్కు మాకు కావాల్సింది కేవలం 1 టీఎంసీ నీటి రిజర్వాయరే ఉంది. వచ్చిన నీళ్ళన్నీ దొల్లిపోతూ అటు నెల్లూరుకు వెళ్ళిపోవడమో ఇటు సముద్రానికి పోతున్నప్పుడు ఒక గుండెలో రిజర్వాయర్ కట్టండి అని చెప్పి ఉద్యమాన్ని 2012లో మొదలుపెట్టాం. అది ఆర్డిఎస్ ఉన్న నాయకులతో కూడా కలిపి అంటే తెలంగాణలో ఉన్న ఆర్డిఎస్ నాయకులు ఎల్ఎల్సి నాయకులతో మేము కేసీ కెనాల్ నాయకత్వాన్ని అంతా కూడా ఒక టీం చేసి తుంగభద్ర జలాల పరిరక్షణ సమితి అని పెట్టుకొని 2012లో దాని మీద ఉద్యమం చేసుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర అనుమతులు తీసుకొచ్చుకున్నాం గుండెల రిజర్వాయర్కు. అది ఒక 20 టీమ్స్ల రిజర్వాయర్ కట్టుకుంటే అందులో 5 టీమ్స్లు ఆర్డిఎస్ కెనాల్కి కూడా ఇవ్వచ్చు. ఆర్డిఎస్ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది, ఇచ్చిపుచ్చుకునే దూరంలో మీకు అక్కడ నుండి ఆ నీళ్ళతో తీసుకుండొచ్చు. మళ్ళీ రెండోసారి నిండినప్పుడు ఇంకొక 5 టీమ్స్ నీళ్ళు తీసుకోవడానికి ఆ రిజర్వాయర్ నుండి తీసుకునే అవకాశం ఉంటే ఆర్డిఎస్ అంతా కూడా సస్యశామనం చేసుకోవచ్చు, కేసీ కెనాల్కి నీళ్ళు ఇవ్వచ్చు, అదేవిధంగా ఎల్ఎల్సీకి ఇవ్వచ్చు అని చెప్పి ప్రతిపాదనలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలనాపరమైన దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. నా సర్వే అయిపోయింది, ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా 2014 నుండి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 19 వరకు కళ్ళు మూసుకొని ఉండి ఎలక్షన్స్ ముందు దానికి శంకుస్థాపన చేశాడు. అంటే 18లో మేము పాదయాత్ర చేస్తే అంటే ఒక ఒత్తిడికి లోనే శంకుస్థాపన చేశాడు. కానీ ఆ ప్రాజెక్టును మళ్ళీ ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం మొదలు పెట్టలేదు. కాబట్టి కేసీ కెనాల్ పరిరక్షణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలి. ఆ గుండ్రేవుల రిజర్వాయర్ కేవలం రాయలసీమ కోసమే కాదు, తెలంగాణ అవసరాలు కూడా తీరుస్తుంది. అవసరం అనుకుంటే కొంత కర్ణాటక అవసరాలు కూడా తీర్చడానికి అవకాశం ఉంది. మేము చాలా బ్రాడ్బ్యాండ్గా ఉన్నాం. నీళ్ళన్నీ మేమే తాగాలి అన్న ఉద్దేశంతో లేము. ఇచ్చిపుచ్చుకునే దూరంలో తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వాలన్న దాని మీద మేము ఉన్నాం. అదేవిధంగానే సిద్ధేశ్వరం అలుగు ఈరోజు ఎక్కడైతే మనం చూసామో ఆ 2 కొండల మధ్య 500 మీటర్లు సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటే 60 టీఎంసీల నీళ్లు అంటే ఆ బ్యాక్ వాటర్ను ఒక పోర్షన్ చేసినట్టుగా అడ్డంగా గోడ కడితే ఆ సిద్ధేశ్వరం అలుగు ఎగువ భాగంలో 60 టీమ్స్ల నీళ్ళు ఉంటాయి, దిగువ భాగంలో దాదాపు 70 టీమ్స్లు 860 అడుగులలో కూడా 70 టీమ్స్లు ఉంటాయి. దిగువ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బంది ఉంటే అడుగు వరకు కూడా నీళ్ళు తీసుకుపోయినా కూడా రాయలసీమకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా అడుక్కు తీసుకుపోయారు కాబట్టి 2015-16లో చుక్క నీళ్లు కూడా రాయలసీమ రాకుండా ఎండగట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు, వీళ్ళకు కూడా జీవించడానికి నీళ్లు కావాలి, పశువులకు కూడా నీళ్లు కావాలి. మమ్మల్ని మనుషులుగా కాకపోతే కనీసం పశువులుగా చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేశాం. కనికరించకపోయిన నేపథ్యంలో ఆ ఉద్యమం చేశాం. కాబట్టి ఆ గోడ కట్టుకోవడం వల్ల 60 టీమ్స్ నీళ్లు ఉంటాయి. అది ప్రధానమైన డిమాండ్ ఆయన దగ్గర ఉంచాం. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు 308 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఈరోజు 215 టీఎంసీలకు దిగిపోయింది పూడిక చేరడం వల్ల. అంటే దాదాపుగా 85 టీఎంసీలు 93 టీఎంసీల పూడిక జరిగింది. అది 2011లో చేసిన లెక్కలు. ఈ రోజు లెక్కలు చూస్తే అది 185 టీఎంసీలకు 190 టీఎంసీలకు వస్తుంది. అంటే అది ఇంకొక 25 ఏళ్ళకు ఒక పెద్ద మురికి కుంటలాగా మారబోతుంది. మురికి కుంటగా మార్చడం వల్ల జరిగే నష్టం తెలంగాణకు నష్టం జరుగుతుంది, రాయలసీమకు నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించుకోవాలనుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలాన్ని పెంచాలి. జీవితకాలం పెంచాలనుకుంటే దాంట్లో పూడిక చేరకుండా నివారించడం కోసం సిద్ధేశ్వర అలుగు కట్టుకుంటే మనం నిలబడి ఫోటోలు తీసుకున్న ప్రాంతం అలుగుకు ఎగువన సంగమేశ్వరం టెంపుల్ వరకు ఉన్న ప్రాంతంలోనే పూడిక చేరుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న పూడికనంతా కూడా రైతులు ఎప్పటికప్పుడు వాళ్ళ పొలాలకు తోలుకోవడానికి కూడా ఆ మట్టిని తోలుకోవడానికి కూడా అవకాశం ఉండడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు
ప్రాజెక్టు ఒక రక్షణగా ఉంటుంది, తెగిపోకుండా కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఎలక్ట్రిసిటీ కూడా తయారు చేసుకోవచ్చు దాన్ని. లేదు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టదలుచుకోలేదనుకుంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇస్తే వాడు ఫ్రీగా కట్టుకొని కరెంటు ఉత్పత్తికి చేసుకునే దాంట్లో కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు లో లెవెల్లో 860 అడుగులకి నీళ్లు ఉన్నప్పుడు దాన్ని పైకి ఎత్తుగా కట్టకపోయినా దాన్ని రోడ్డు కింద కూడా వాడుకోవడానికి, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు అటు ఇటు చేయడానికి ఉంది. లేదా ఎత్తు పెంచుకొని పైన బ్రిడ్జ్లా కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా భూసేకరణ కూడా అవసరం లేదు. ఇలాంటి అంశాలు చెప్తున్నా కూడా పాలకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకు పెద్ద ప్రాజెక్టులు కావాలి, ఎత్తిపోతల పథకాలు కావాలి, మోటార్లు చైనా నుండి కొనాలి, దాంట్లో డబ్బులు మిగుల్చుకోవాలన్న లక్ష్యం తప్పిస్తే ఏం లేవు. ఈ రోజు పెట్టిన హంద్రీనివాల పెట్టిన ఎత్తిపోతల పథకాల వల్ల మోటార్లు కట్టారేమో కానీ 3850 క్యూసెక్కులకు, అది 1200 క్యూసెక్కులు కూడా నీళ్లు పంపు చేయలేని పరిస్థితి. ఆ మోటార్లు బిగించిన పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అంటే గబగబా మోటార్లు కొనేయడం, మోటార్ల మీద ఇమీడియట్గా, అంటే అధికారులకు కూడా ప్రాజెక్టు కట్టడం ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. మోటార్లు అయితే ఒక రోజులో కొనేసేయచ్చు. వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తాయి, రాజకీయ నాయకులకు వస్తాయి, ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి రైతులకు ఏమీ రాని నేపథ్యం ఉంది. ఈ విషయాలన్నీ నమస్తే తెలంగాణ వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా మీరు నీళ్ళు ఎత్తుకోబోతున్నారని రాస్తున్నారంటే ఒక తప్పుడు భావజాలను ఎక్కించడం, ఒక ప్రజాస్వామ్యంలో ఒక 4వ పిల్లర్ ఉన్న వాళ్ళు ఇది చేయడం తప్పు అని గ్రహించుకోండి అని వాళ్ళకు ఒక హితవు పలుకుతున్నారు. వాళ్ళు వింటారా లేదనేది వాళ్ళ అంశం. దీంట్లో ఆ నేపథ్యంలో సిద్ధేశ్వరాలు కట్టండి అని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న కండిషన్తో పోలవరం ప్రాజెక్టు కట్టారు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఏం జరుగుతుంది, దాంట్లో మిగిలిన నీళ్ళని రాయలసీమకి అని రాశారు. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఏ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాజెక్టులన్నీ కట్టాలని, ఆ ప్రాజెక్టులకన్నిటికీ అనుమతి ఇస్తున్నామని రాశారు. అందులో ఎస్ఎల్బిసి ఉంది, కలవకుర్తి ఉంది, నెట్టంపాడు ఉంది, తెలుగుగంగ ఉన్నాయి, గాలేరు నగిరి, హంద్రీనీవా ఉన్నాయి, తర్వాత పోలవరం ప్రాజెక్టు ఉంది. అదేవిధంగా దుమ్మగూడెం నాగార్జున టేల్ పాండ్ ప్రాజెక్ట్ అని చెప్పి గోదావరి నుండి కృష్ణా నీళ్లు వాడుకుంటున్న నాగార్జునకు 165 టీమ్స్లను మళ్లించే ఒక పథకం కూడా ఉంది. అది రాష్ట్ర విభజన చట్టంలో రాకపోతే ఆ రోజు డిస్కషన్ జరుగుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారి దృష్టికి మేము తీసుకెళ్తే జయరాం రమేష్ గారి దృష్టికి పార్లమెంట్లో దాన్ని చర్చ పెట్టినప్పుడు అన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నిర్మాణం ఉన్న ప్రాజెక్టులన్నీ టేకప్ చేస్తాం మేము అని చెప్పారు. కొన్ని టెక్నికల్ అంశాలు రాకపోవడం వల్ల దాన్ని విభజన చట్టంలో పెట్టడం లేదు, కానీ అన్ని ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. అంటే దుమ్మగూడెం నాగార్జున టేల్ పాండ్ ప్రాజెక్టు వల్ల 165 టీమ్స్లు నాగార్జున ఆయకట్టుకి ఇవ్వడం వల్ల మిగిలే నీళ్లు, పోలవరం ద్వారా మిగిలే నీళ్లు 40 టీమ్స్ కలిపితే మొత్తం 210 టీమ్స్ల నీళ్లు కృష్ణా జలాలు మిగులుతాయి. ఈ కృష్ణా జలాలు తెలంగాణ కట్టుకుంటున్న 3 ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి, కలవకుర్తి, నెట్టంపాడు, రాయలసీమలో కట్టుకుంటున్న తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టులకు 227 టీమ్స్ల నీళ్లు కావాలి. ఆ ప్రాజెక్టులు కట్టుకుంటే, దుమ్మగూడెము, పోలవరము కట్టుకుంటే ఆ కృష్ణా జలాలు మిగిలిన నీళ్ళన్నీ కూడా ఈ ప్రాజెక్టులకు ఇవ్వచ్చు అనే కండిషన్ ఉన్నప్పుడు అది ఆ రాష్ట్ర విభజన చట్టం జరిగిపోయింది. మరి దుమ్మగూడెం ప్రాజెక్టు కట్టకుండా ఉంటే ఈ ప్రాజెక్టులకు నిగర జలాలు కావాలి కదా అని తెలంగాణ ప్రభుత్వం అడగలేదు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగలేదు. మేము దానికోసం తీవ్రమైన ప్రయత్నం చేశాం. మా మాట వినని నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది గోదావరి టు బనకచర్ల అంటున్నారు. సరే, గోదావరి బనకచర్ల వద్దు, దుమ్మగూడెం బదులుగా మీరు ఇంతకుముందు దుమ్మగూడెం నుండి తెచ్చుకోవాలనుకున్నారు, ఈరోజు పోలవరం నుండి తెచ్చుకొని మీరు నాగార్జున ఆయకట్టుకి ఇచ్చేసుకొని ఆ నెల్లూరు కూడా నీళ్ళు ఇచ్చుకోండి, మిగిలిన నీళ్ళన్నీ శ్రీశైలంలో పెట్టి శ్రీశైలాన్నంతా మాకే హక్కుగా వదలండి అంటున్నాం. మాకే హక్కులో కూడా మేము మహబూబ్నగర్ కూడా చేర్చుకుంటున్నామమ్మా. మా హక్కులో మహబూబ్నగర్ కూడా, రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా మహబూబ్నగర్ కూడా వాటా ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ప్రధానమైన డిమాండ్. శ్రీశైలాన్నంతా మాకే ఇవ్వాలి అనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో, మెయిన్ పైప్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ పడినవన్నీ కూడా దాంట్లో నీళ్లు ప్రవహించడం లేదంటే ఆ కాలువల మెయిన్ కెనాల్ను కూడా మీరు పునరుద్ధరణ చేయకుండా, ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా గోదావరి నుండి బనకచర్ల తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఆయనకు తెలియదా అంటే తెలుసు. మరి అక్కడ ఎందుకు చేస్తున్నా అంటే వేరే విషయం. కాబట్టి హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు జరగాలి. కేసీ కెనాల్ ప్రధాన కాలువ 2009లో జరిగినప్పుడు 3500 క్యూసెక్లు పారవలసి ఉంటే ఈరోజు 2500 క్యూసెక్లు కూడా పారని పరిస్థితి ఉంది. ఆ కాలువను వెడల్పు చేయాలి. ఇలాంటి అనేక నిర్మాణాలు రూపురేఖలే కూలిపోయినాయి. ప్రధాన కాలువలు లేదా మైనర్సు, సబ్ మైనర్సు లేదా పంట కాలువలు రూపురేఖలే లేకుండా పోయి డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ పోయినాయి. అంటే మన జాయింట్ కానీ ఇవన్నీ లేకుండా పోతే, అంటే పైప్ దగ్గర ఉన్న ఒక జాయింట్స్ కానీ
ఆ ఎల్బోస్ కానీ ఇలాంటివన్నీ కూడా లేకుండా పోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తుందో అనేది చంద్రబాబు నాయుడికి తెలియని విషయం కాదు. తెలియనట్టుగా ఇగ్నోరెన్స్తో ప్రకటిస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరనేది మాత్రం ఆయన మాత్రం అర్థం చేసుకోవాలి. మమ్మల్ని ఏదో మోసపుస్తున్నాడు అనుకుంటే అది మోసం పుచ్చడం ఆయన తరం కాదు, ప్రజలంతా కూడా విజ్ఞానవంతులు అవుతున్నది ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సాంప్రదాయకంగా రాయలసీమ కూడా మీరు నాగర్ సార్ కట్టకముందు కానీ లేదా కృష్ణా డెల్టా దగ్గర ప్రకాశం బ్యారేజ్ కట్టకపోయినప్పుడు కానీ లేదా గోదావరి మీద కూడా మీరు అక్కడ ఆనకట్ట లేనప్పుడు కానీ మేమంతా కూడా చెరువుల మీద ఆధారపడి చాలా సుభిక్షంగా ఉన్న ప్రాంతం ఇది. అంటే రాయల కాలంలో కట్టిన చెరువులు కానీ తర్వాత కట్టిన చెరువులని అవన్నీ మొత్తం డిఫెక్ట్ అయిపోయినాయి. ఈరోజు తిరుపతి చాలా మంచి టెరైన్, చిత్తూరు జిల్లా అంతా కూడా చెరువులకు అంతా ఏటవాళ్ళకు ఉంటుంది. ఎక్కడికి వచ్చిన నీళ్ళు అక్కడ ఆపుకుంటే అనంతపురం జిల్లాలో పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, చెరువుల పేరుతోనే ఊర్లు కూడా ఉన్నాయి. అట్లాంటి ఊర్లలో ఆ చెరువుల కట్టలు తెగిపోయి ఉన్నాయి, ఆ చెరువుల యొక్క అలుగులు తెగిపోయి ఉన్నాయి, తూములు తెగిపోయి ఉన్నాయి. అవన్నీ బలోపేతం చేస్తే దానికి కావాల్సిన నీళ్ళు ఎక్కడెక్కడ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, వాళ్ళకి ఇచ్చే అంశాలు ఉన్నాయి. కేసీఆర్ గారిని ఈరోజు మేము అభినందిస్తున్నాం ఆ చెరువుల పునరుద్ధరణలో. అలాంటి కార్యక్రమం ఎందుకు టేకప్ చేయరు? మీరు ఇక్కడ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దాదాపు 50% సమస్య తీరిపోతుంది రాయలసీమలో. దాని గురించి పట్టించుకోరు. నేపథ్యంలో అయ్యా మీరు చెరువులను పునరుద్ధరణ చేయండి, వాగులు వంకలతో అనుసంధానం చేయండి. రాష్ట్ర విభజన చట్టంలో ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఉంది రాయలసీమకు సంబంధించింది. ఆ ప్యాకేజీని తీసుకొచ్చేసి దీనికి మీ డబ్బులు కూడా కలిపి పెట్టుకొని సామాజిక అడుగులు పెంచండి, ఎండిపోయింది అనుకున్న పెన్నాన్ని పునరుద్ధరణ చేయండి అని చెప్పుకుంటూ వస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాను, నా దగ్గర బ్లూ ప్రింట్ వస్తుంది అనుకున్న సందర్భంలో అయ్యా మీ బ్లూ ప్రింట్ ఏంటో తర్వాత చూద్దాం, ముందు దీన్ని చేయండి అని చెప్తున్నాం. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడే 2017లో అలుగునూరు ప్రాజెక్టు తెగిపోయింది. తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేయలేదు. ఈయన 1 సంవత్సరం కాలం అయింది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం అయిన తర్వాత కూడా నిన్న మా ఇంజనీర్లు మా ఉద్యమకారులు పోయి కలిస్తే ప్రతిపాదనలు పంపించాం. అంటే 7 సంవత్సరాల నుండి ఒక తెగిపోయిన రిజర్వాయర్కు ప్రతిపాదనల దశల్లో ఉంది. అది 1 కోటి రూపాయలతో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2017లో పూర్తి అయ్యేది. ఈరోజు 32 కోట్లకు వచ్చింది. రేపటికి ఇంకొక 100 కోట్లకు అవుతుంది. మనకు చిన్నప్పుడు ఆయన చదువుకొని ఉంటాడు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు కూడా. మన చిన్నప్పుడు ఒక సామెత చెప్తారు, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. ఒక కుట్టు ఆ రోజు కుట్టుకుంటే ఇంకా చిరిగిపోకుండా ఎక్కువ ఉంటుందని. ఆ మాత్రం కూడా తెలియని వాడు ముఖ్యమంత్రి అవుతారని నేను ఊహించడం. కాబట్టి అది తెలిసిన వాడు దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? నేను అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంపద సృష్టిస్తానంటే అలగనూరు రిజర్వాయర్కు అడ్డుకట్ట వేస్తే సంపద సృష్టి కాదా అన్నది ఆయన అర్థం చేసుకోవాలి. కేవలం ఈ రోజు కూడా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలగనూరు రిజర్వాయర్ను పునరుద్ధరణ చేస్తే 1000 కోట్ల రూపాయల అగ్రికల్చర్ వ్యవసాయ సంపదన సృష్టి అవుతుంది. దాని ద్వారా ఇండైరెక్ట్గా వచ్చేవన్నీ కూడా అంటే రైస్ మిల్స్ కావచ్చు, దాల్ మిల్స్ కావచ్చు, లేదా లేబర్ దీని ద్వారా వచ్చిన దాన్ని కొనుక్కోవడం వల్ల కానీ అంటే ఎంత ఎకనమిక్ యాక్టివిటీ జరుగుతుంది. లేదా మందు కొట్టేగాళ్ళు కానీ, పెస్టిసైడ్స్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఇంత సంపద ఇక్కడ సృష్టించబడదా? కేవలం అమరావతిలో సృష్టించబడుతుందా? అక్కడ సృష్టించిన సంపదని ఇక్కడ తీసుకొస్తారా అని దాని మీద అలగనూరు లాంటిది రిపేర్ చేయండి అని అడుగుతున్నాం. ఈరోజు శ్రీశైలం ప్లంజుపూలు 2009 వరదల్లో తెగిపోతే ప్లంజుపూల దగ్గర గుంతపడితే 2009 నుండి 15 సంవత్సరాల తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, నాకు ఎవరు చెప్పలేదు ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది అని. ఇంకొక అధికారి మాత్రం ఆంధ్రజ్యోతిలో రాసిన తర్వాతనే నాకు తెలిసింది అంటున్నాడు. అంటే ఇరిగేషన్ సెక్రటరీ గారు. అంటే మాకు చాలా బాధగా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఆంధ్రజ్యోతిలో రాసేంత వరకు అని అంటే? లేదా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంతవరకు తెలియదు అని అంటే మూగ అధికారులు ఉన్నారా మాట్లాడకుండా? లేదా చెవిటి పాలకులు ఉన్నారా? కనుక ఆ ప్లంజ్ పూల్ను రిపేర్ చేయాలి. అంటే శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోకుండా నిలబెట్టుకోవాలి. అలగనూరును వెంటనే తక్షణము దాని బండి నిర్మించి దాన్ని పునరుద్ధరణ చేయాలి. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టుని కట్టాలి. తెగిపోబోతున్న గోరకొల్లు రిజర్వాయర్ ఈరోజు ఏదైతే ఉందో ఎస్ఆర్బీసీకి గుండెకాయ లాంటిది. ఎస్ఆర్బీసీకి కాకుండా జిఎన్ఎస్ఎస్ కూడా గుండెకాయ లాంటిది. అక్కడ నుండే నీళ్ళని ట్రాన్స్ఫర్ కావాలి. ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టులోకి పోతిరెడ్డిపాడు దగ్గర నుండి వచ్చే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు వస్తాయి. బనకచెర్ల నుండి 2 టీమ్స్ నీళ్లు గోరకొల్లుకు వచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టులో గుంతలు పడడం వల్ల 2 టీమ్స్ల బదులు 1/2 టీమ్స్ నీళ్ళు తెచ్చుకుంటున్నాం. అంటే వరద ఉండేదే 30 రోజులు ఉంటే 1/2 టీమ్స్ ఉంటే మనం ఎట్లా నింపుకోగలుగుతాం? మరి దాన్ని గోరకొల్లును రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టండి, రూపురేఖలపోయిన ప్రధాన కాలువలను చేపట్టండి అని చంద్రబాబు నాయుడు గారి ముందు డిమాండ్ పెడుతూనే కీలకంగా రాయలసీమనంతా కూడా అభివృద్ధి చేస్తాను నేను అంటే గతంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు 2014-19లో గోరకొల్లు రిజర్వాయర్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి, గోరకొల్లును పూర్తి చేయండి, ఇన్ఫాల్ అవుట్ఫాల్ రెగ్యులేటర్ కాలేదు ఇవన్నీ అని అంటే
మీరు నాకు ఓట్లు వేసారా, సీట్లు ఇచ్చారా, మీకు ఎందుకు చేయాలని చెప్పి ఓపెన్గా అడిగిన ముఖ్యమంత్రి గారు ఆయన. అంటే ఆయన రాష్ట్రానికి మంత్రి, కేవలం గెలిచిన పార్టీకి మంత్రి అనేది ఆయన అంతరాత్మక సమాధానం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంతరాత్మక సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి మంత్రి అనుకుంటున్నాడా, ఆయన గెలిచిన సీట్లు ఇచ్చిన వాళ్ళకే మంత్రి అనుకుంటున్నాడా, ఆయన అంతరాత్మను అడగాలి. ఆ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు, అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజు కూడా ఇన్ని సీట్లు ఇవ్వలేదు రాయలసీమ నుండి. అన్ని సీట్లు ఇచ్చాం. అన్ని సీట్లు ఇచ్చినప్పుడు ఆయన ఉబ్బి తబ్బిపోయి రాయలసీమలో నేను అనుకోనన్ని సీట్లు నాకు వచ్చాయి, రాయలసీమకు బ్రహ్మాండంగా చేస్తానన్నవాడు ఈరోజు ఏమీ చేయకుండా, చిన్న చిన్న రిపేర్లకు కూడా ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా నిధులన్నీ అమరావతి కేంద్రంగా 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంటే, మా రాయలసీమలో అదే గోరుకొల రిజర్వాయర్ ఉన్న రైతాంగం అడుగుతున్నారు. నేను మాట్లాడి పక్కకు వచ్చిన తర్వాత, ఏంటన్నా ఈ మాట నువ్వు మాట్లాడలేదే మీటింగ్లో అని అడిగారు. అంటే మేము అడుగుతున్నాం, మేము ఓట్లు ఇచ్చాం, సీట్లు ఇచ్చాం, నువ్వు ఎందుకు చేయలేదు, ఈ మాట ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి ప్రజలు నన్ను ప్రశ్నించారు. నువ్వెందుకు మాట్లాడలేదు పబ్లిక్ మీటింగ్లో అంటే? అక్కడ అంశాలు చాలా ఉన్నాయి. నేను బ్రీఫ్ చేయాల్సిన సందర్భంలో కొన్ని అంశాలే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాను దాని గురించి. కనుక ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేసుకుంటూనే ఈ ప్రాంతంలో కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, గోదావరి యాజమాన్య బోర్డు అనేది తెలంగాణలో పెట్టాలి, అది హైదరాబాద్లో ఉంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు చాలా కీలకమైనది. నీళ్లు డిస్ట్రిబ్యూషన్ కానీ తెలంగాణకు కానీ, ఇటు రాయలసీమకు కానీ, నెల్లూరుకు కానీ, ప్రకాశం జిల్లా కానీ, మద్రాసుకు కానీ, ఇట్లాంటి చోట కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఉండాల్సి ఉంటే దాన్ని తీసుకొని విజయవాడలో పెట్టుకుంటున్నారు. అంటే అమరావతిని ఒక ఆర్థిక కేంద్రంగా డెవలప్ చేయడం కోసం అన్ని కార్యాలయాలు అక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తున్నారు. అదేవిధంగా నేను కడప కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పి నిన్న మహానాడులో చెప్పినవాడు, దాని పక్కనే కొప్పర్తి, కడపను ఆనుకునే ఉంటుంది ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో. అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అమరావతికి తీసుకొని పెట్టాడు. అంటే ఈ ప్రాంతంలో బీద పిల్లలు లేరా, వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదా, 10th క్లాస్ 11th క్లాస్ చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ అవసరం లేదా, ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ తీసుకొని పెట్టాడు. అదేవిధంగా జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ బ్యాంకులన్నీ మెర్జ్ చేసి, ఏ బ్యాంకు పెద్దగా ఉంటుందో, అసెట్స్ ఎక్కువ ఉంటాయో, బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో దాని పేరుతో బ్యాంకుని పెట్టుకుంటూ అదే కేంద్రంలో పెట్టాలంటే, కడప కేంద్రంలో ఉన్న ఆంధ్ర ప్రగతి బ్యాంకు చాలా పెద్ద బ్యాంకు అవుతే దాన్ని కూడా మెర్జ్ చేసుకొని తీసుకుపోయి అమరావతిలో పెట్టుకుంటున్న దుర్మార్గమైన చర్యలు అక్కడ చేస్తున్నారు. అంటే ఆర్థిక సెంటర్గా దానికి చేయడం కోసం అన్ని కార్యాలయాలు అక్కడ తరలిస్తూ నవకేంద్రాలు అక్కడే, అంటే అసెంబ్లీ అక్కడే, హైకోర్టు అక్కడే, స్పోర్ట్స్ సెంటర్ అక్కడే, తర్వాత కల్చరల్ సెంటర్ అక్కడే, టూరిజం సెంటర్ అక్కడే అని ఇలా అన్నీ పెట్టుకుంటూ అన్ని కార్యాలయాలు పెట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు అని అంటే, ఈ రాయలసీమలో పిల్లలు లేరా, ఉత్తరాంధ్రలో పిల్లలు లేరా, వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా చదువుకున్న పిల్లలకు? ఇవన్నీ తీసుకుపోతున్న సందర్భంలో దాన్ని ఫ్రీ జోన్ చేయండి, మీరు కార్యాలయాల తరలింపును ఆపండి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలను ఈ ప్రాంతంలో ఉండాలి, కృష్ణానది యాజమాన్య బోర్డు ఖచ్చితంగా కర్నూలుని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఆయన ముందు ఉంచుతూ, రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే జాతీయ స్థాయి కార్పొరేషన్లు ఉన్నాయో, జాతీయ స్థాయి కార్యాలయాలు ఉన్నాయో, ఆ కార్యాలయాలన్నీ కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అనంతపూర్లో పెడతారని చెప్పి అసెంబ్లీకి సాక్షిగా తీసుకుపోయి మంగళగిరిలో పెట్టాడు. పెట్టిన తర్వాత గొడవ చేస్తే, లేదు కొన్ని బ్రాంచెస్ అన్న అనంతపూర్లో పెడతాన్నాడు, ఆయన మాట తప్పాడు. మాట తప్పాడని అనాలి. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఆ రికార్డులో కూడా తీసేయలేవు. మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంటే, కేవలం అబద్ధాలు చెప్పుకుంటూ నిన్న మే 9వ తారీఖు అనంతపూర్కి వచ్చి హంద్రీనివా మొదటి ఫేజు జూన్ 20వ తారీఖు అంతా నేను నీళ్ళు ఇస్తాను, మొదటి ఫేజు పూర్తయితే 192,000 ఎకరాలకు ఇస్తాను, పూర్తి అయితే అనేది ఎవడైనా చెప్తాడు, పూర్తి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ హంద్రీనివాను మొదలు పెట్టింది మా పార్టీ అని చెప్పాడు. మంచిదే, మేము కాదని చేయడం లేదు. పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది మీ మామగారు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఆయన తర్వాత 16 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఎందుకు ఇంకో పార్టీని 5 సంవత్సరాలు ఉన్న పార్టీని విధ్వంసం చేసామంటున్నావు? ఆ పార్టీ చేయలేదు, అందుకే ఇంటికి పంపించారు. నువ్వు 15 సంవత్సరాల నుండి ఏం చేసావు? చేయలేదు కాబట్టి నేను ఇంటికి పంపించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేయలేదు కానీ ఆయనకి ఇంటికి పంపించారు. నువ్వు 1 సంవత్సరం వచ్చి ఏం చేశావు? ఆ కాలంలో 3,850 క్యూసెక్కుల నీళ్లు పారితే 3,850 క్యూసెక్కులు పారితే దానికి కేటాయించిన 40 టీమ్స్ను నీళ్లు తీసుకుపోవడానికి 120 రోజులు పడుతుంది. 120 రోజులు పడుతుంది. పంటకాలం 90 రోజులు ఉంటుంది. మరి నీళ్ళు ఎట్లా చేరుతాయి అక్కడికి? 3,850 క్యూసెక్ కట్టిన కాలువ 1,500 క్యూసెక్కులు కూడా నీళ్లు పారడం లేదు. దాంట్లో లోపాలు ఉన్నాయి. మోటార్లు పంపులు పెట్టడంలో లోపాలు, కాలువలు కట్టడంలో ఆ లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత నీ మీద లేదా? మరి ఆ లోపాలు ఎందుకు జరిగాయి? ఆ మోటార్లు
వాటర్ లెవెల్కి 1 మీటర్ కిందికి పెట్టవలసి ఉంటే అడుగులు పెట్టవలసి ఉంటే కేవలం పైన అడుగు 1 మీటర్ లెవెల్లో పెట్టారు. అంటే తప్పులు జరిగాయి. దాన్ని సరి చేసి కిందికి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎంత ఖర్చు అయినా సరే ఆ కాంట్రాక్ట్ చేసిన తప్పులను, ఎవడో చేసిన తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉంది. పోలవరంలో నువ్వు చేసిన తప్పుల వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కట్టి 2019 ఎలక్షన్స్కి అంతా నీళ్ళు ఇచ్చి ఓట్లు సంపాదించుకోవడం కోసం రాక్ఫిల్ డ్యామ్ మిగతావన్నీ కట్టకుండా చేసిన నీ తప్పుదం వల్ల మనం అనుకోకుండా వరదలు వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు తెగిపోయింది. నువ్వు ఎవడైనా తప్పులు చేయని, పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తాను, నేను తప్పులు పట్టించుకోవడంలా. ఆ తప్పు జరిగిన సందర్భంలో డయాఫ్రామ్ వాల్, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాలి, దానికి నిధులు కావాలని చెప్పి ఢిల్లీకి పోయి పట్టుబట్టి అదనపు నిధులు తెచ్చుకొని డయాఫ్రామ్ వాల్ కడుతున్న వాడివి ఈ ప్రాంతంలో జరిగిన తప్పును సరిదిద్దడానికి నువ్వు చేయకుండా నేను 3,000 కోట్లు ఇచ్చాను లైనింగ్ చేసుకొని పోతామంటే 3,850 క్యూసెక్లు పారవలసిన దాంట్లో 1000 క్యూసెక్లు పారుతూ ఉంటే లైనింగ్ చేసుకొని పోతే ఎన్ని సంవత్సరాల బారాలి 40 టీమ్స్ నీళ్ళు? అంటే 11 రోజులు పడుతుందమ్మా ఒక్క టీమ్స్ నీళ్ళు బారాలంటే. 40 టీమ్స్ నీళ్ళు బారాలంటే 440 రోజులు ఉంటుంది. అన్ఫార్చునేట్గా మనకు సంవత్సరంలో 365 రోజులే ఉన్నాయి. అన్ఫార్చునేట్గా పంటకాలం కూడా 90 రోజులు 120 రోజులే ఉంది. ఈ మాత్రము నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదా? అంటే ప్రజలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజలు, అంటే ఒక హన్నీ అనే ఒక తత్వవేత్త చెప్పిన ఆమె, జర్మన్ తత్వవేత్త, రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు మీరో నేనో నమ్మించడానికి కాదు, ఆ అబద్ధాలు చెబుతూ సమాజం అంతా కూడా ఒక అంటే ఏది కరెక్టో ఏది తప్పో తెలుసుకోలేకపోకుండా ఒక నిర్లిప్తమైన సమాజంలోకి పోవడం కోసం, అంటే వాడు క్వశ్చన్ చేయకుండా, వాడు ఆలోచన చేయకుండా చేసే దశకు, అంటే మెదడును మొద్దుపరిచే కార్యక్రమాన్ని చేపడుతూ, మెదడును సమాజం యొక్క మెదడు మొద్దుపరిచే కార్యక్రమం చేపడుతూ అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్న ముఖ్యమంత్రులు ఈరోజు చూస్తున్నాము మనం, ఆమె చెప్పినట్టుగా. కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఆ మెదడును కొంచెం రివైటలైజ్ చేయడానికి, వాళ్ళని చేయడం కోసం అని చెప్పి మా శక్తి కొలది పోరాడుతున్నాం. ఇది చాలా పెద్ద పోరాటం, చిన్న విషయం అయితే కాదు. అందరూ, సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళందరూ కూడా చేరాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక మాట చెప్పాను, అక్కడ గంజాయి మత్తులో ఉన్న రాష్ట్రాన్ని గంజాయి మత్తు నుండి బయటికి తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూనే, మరి అధికార మత్తులో ఉన్న నీ మత్తును తొలగించవలసిన వాళ్ళు ఎవరు? ప్రజలా? నువ్వే రియలైజ్ అవుతావు అనేది ఒక మాట, ఒక సందేశం ఇస్తూ, అధికార మత్తును వదిలికొట్టడానికి ఆయన ఎంతకు ఆయన రియలైజ్ కాకపోతే, ప్రజలు ఈరోజు ఏదైతే అవగాహన లేకుండా నిర్లిప్తంగా ఉన్నారో మీ మత్తును కూడా నిద్రమత్తును వదిలికొట్టుకొని అవగాహనలోకి రావాలని చెప్పి ఒక అప్పీల్ మనం చేస్తున్నాం ప్రజలకందరికీ. సార్, మీరు మీ ఉద్యమంలో భాగంగా చాలామంది ప్రజల్ని కలిశారు. 2016లో కూడా దాదాపు 30,000 మందిని మీరు దగ్గర చేసే ప్రయత్నం చేశారు కదా. ఆ నేపథ్యంలో మీరు ఈ రాజకీయ నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మేము ఉద్యమం చేస్తున్నప్పుడమ్మా, చాలా చోట్ల నుండి ఉద్యమానికి వస్తున్నప్పుడు 2016లో ఉద్యమంలో మేము పోతున్న రోజు మే 31వ తారీఖు అది ఉద్యోగం చేస్తున్నాం. మేము 30వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు అప్లై చేయలేదు, పర్మిషన్కు అప్లై చేయండి, మేము పర్మిషన్ ఇచ్చేస్తామని. అయితే ఇది పర్మిషన్ తీసుకునే కార్యక్రమం కాదు, మాకు తెలుసు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఒక శంకుస్థాపన అనే కార్యక్రమము రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం. అంటే శంకుస్థాపనలు ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, లేదా పాలకులు, మంత్రులు ఎవరో చేస్తారు. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు చేయదలుచుకున్నాం ఈ కార్యక్రమాన్ని? అది కూడా ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి కాదు. మేము ఒక అడవిలోకి పోయి మేము ఇబ్బంది పడి, ఎండలో ఇబ్బంది పడి, ఎక్కడ ఈ ఉద్యమంలో ఏ రోజు కూడా మా ఒక్క రోడ్లో ఒక్క మనిషిని మేము నిలబెట్టలేదు. అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్న మహానాడులో కానీ, ఇంకొక ర్యాలీల్లో కానీ ప్రజలంతా ఇబ్బంది పెట్టారు, కానీ మేము ఎప్పుడూ ఒక ప్రజలు కూడా ఇబ్బంది పెట్టకుండా అక్కడికి పోయాం. అయితే మేము చేసిందైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం, శిలాఫలకం వేయడం. అది మేము తప్పు కాదనుకుంటున్నాం. ఎందుకు భావిస్తున్నాం అంటే, ఒక సమాజం వైపు ఆలోచించిన దశలో, మాకు జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా పత్రికల్లో రాయని దశలో ఈ కార్యక్రమం తప్ప ఎలివేట్ కాదన్నట్టుగా ఆ కార్యక్రమం చేసుకొని పోతున్న నేపథ్యంలో 30వ తారీఖున పోలీసుల నుండి మీకు అప్లై చేస్తే పర్మిషన్ వస్తా అంటే పోయిన వాళ్ళంతా అరెస్ట్ చేసి కూర్చోబెట్టిన నేపథ్యం ఉంది. అందువల్ల ఆ నేపథ్యంలో అందరినీ మేము రాత్రి ముందు రోజే 31వ తారీఖు మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారని పారిపోయి అడవుల్లో దాక్కొని 3-4 ప్లేసులకు మారిపోయి ఆ ఉద్యమం చేసిన సందర్భంలో పోలీసులు అడ్డంగా రోడ్లను నరికి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అడ్డంగా రోడ్లు నరికి, అంటే పబ్లిక్ ప్రాపర్టీని ఎవరైనా విధ్వంసం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈరోజు ప్రభుత్వం విధ్వంసం చేస్తే ఎవరు కేసులు పెట్టాలి? సుమోటోగా కోర్టులోనే కేసు పెట్టి ఉండాలి. ఏం జరగలేదు ఆ విధంగా. అత్యంత శాంతియుతంగా మేము 30,000 మంది వచ్చాం. ఆ రోజు అన్ని చోట్ల అడ్డగిస్తే వాళ్ళు ప్రాధేయపడో, తోపో, లేదా తొవ్విన రోడ్డుని మట్టిని తోసుకునో బయటకు వచ్చాం. అంటే అన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఎక్కడ కూడా, అంటే రాయలసీమ సమాజం యొక్క
జీవితాన్ని, వాళ్ళ కల్చర్ను, వాళ్ళ ఆచార వ్యవహారాలను ఆవిష్కరించిందమ్మా ఉద్యమం. ఎక్కడ ఎవరిని తిట్టలేదు, మేము ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద రాళ్ళేయలేదు. మా అంతకు మేము బాధపడ్డాం. ఒక 85 ఏళ్ళ ముస్లిం అతను డిఎస్పీ దగ్గర అమ్మ గుక్కెడు తాగడం కోసం నీళ్ళు వచ్చాము, మమ్మల్ని అడ్డుపడతామని చెప్పి ప్రాధేయపడ్డారు, కానీ ఎక్కడా ఏం చేయలేదే. అంటే రాయలసీమ ఎప్పుడు కూడా దౌర్జన్యాలు చేయలేదనేది ఆవిష్కరించామమ్మా. ఎంత అడ్డుపడినా కూడా ప్రభుత్వాలు. అక్కడికి పోయిన తర్వాత రీచ్ అయిపోయాను నేను. అక్కడ అరెస్ట్ చేయడానికి వస్తే తప్పించుకొని పారిపోయి రీచ్ అయ్యాము. నేను శిలాపలకం ముందు వేసాను, తర్వాత అందరూ వచ్చి వేశారు. వేసిన తర్వాత నన్ను అరెస్ట్ చేసుకొని తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆ స్థావరానికి చేరిన తర్వాత అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు. అక్కడ కూడా నేను అరెస్ట్ కాకుండా కొంచెం రెసిస్ట్ చేస్తే పెద్ద గొడవ జరిగేది. అంటే అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి. అంటే ఒక ఎమోషనల్గా ఏదైనా ఒక మాట అంటే మేము 30,000 మంది ఉన్నామా, పోలీసులు 150 మంది ఉన్నారు. ఎంతమందిని వాళ్ళు చంపగలుగుతారు, ఎంతమంది మేము చంపగలుగుతాం? ఇలాంటి పరిస్థితులు కూడా చాలా కామ్గా ఇది అంటే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతూనే ఆ ప్రజలు ఒక చట్టపరమైన ఇబ్బందులు ఇరుక్కోకుండా వాళ్ళు రక్షించడం కూడా మా దగ్గర అంత శక్తి కూడా లేదు. అంటే రాజకీయంగా లేము, వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా అనే ఒక ఉద్దేశంతో దాన్ని చాలా కామ్గా పోయి అరెస్ట్ అయిన సందర్భంలో కేసులు లేవని చెప్పి 1 సంవత్సరం తర్వాత కోర్టులు ఎవరో పిలుస్తున్నారని చెప్పారు. మాకు నోటీసులు కూడా రాలేదు. అంటే అలాంటి ఇబ్బందులు పెట్టి మొన్న అరెస్ట్ చేసి తీసుకుపోయారు. నేను బెయిల్ తీసుకొని చెప్పి జైల్లో కూర్చున్నాను. జైలు కూడా పోయించారు. బట్ ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాలకు, మీటింగ్లకు ప్రతి సంవత్సరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామాల్లో ఉన్న మన ఎంబడి సపోర్టర్స్ అంతా కూడా పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి బెదిరించడం, మీరు వైట్ పేపర్ మీద సంతకం చేయండి, మీరు పోరని చెప్పి పోతే మీ మీద కేసులు పెడతాం అని చెప్పి చేస్తున్నప్పటికి కూడా ప్రజలు వస్తున్నారమ్మా. ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టుకున్నా అంటే ఆ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల 10,000 మంది రావాల్సిన వాళ్ళు 1000 మందో 1500 ఆగిపోతున్నారు. అయితే మేము దానికి భయపడడం లేదన్నా. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా అంటే ఎంత రిస్ట్రిక్షన్స్ ఉంటే, ఎంత ఘర్షణ ఉంటే అది అంత రాటు జరుగుతుంది. మీరు డైమండ్ ఏం చేస్తారమ్మా? డైమండ్ను దాన్ని ఎంత కట్ చేస్తే అంత అవుతుంది. కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం జరిగిన దాంట్లో ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. ఈ రోజు జరిగిన దాంట్లో గతంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో రిస్ట్రిక్షన్స్ జరిగాయి. అదేవిధంగా 2019లో జరిగిన దాంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ జరగలేదు. 2019లో జరిగిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు తొలిగా వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తొలిగా వచ్చిన ఈ మొదటి సంవత్సరం కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. అయితే అనేక మీటింగులలో చాలామంది కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టారు. పోవద్దు, మేము చేస్తాం కదా అని అన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఉద్యమాల్లో మీరు అనుకున్నట్టుగా ఉద్యమకారులు కూడా రకరకాలు ఉంటారు. అంటే ఇష్యూ బేస్డ్గా కాకుండా ఆ రాజకీయ పార్టీగా తొత్తులుగా ఉంటూ ఒక పార్టీ అధికారంలో ఉంటూ ఇంకో పార్టీ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసాం. ఉద్యమంలోకి ఈరోజు తీసుకురావాలి. ఇష్యూ బేస్డ్ మీద పోరాడే వాళ్ళని మాత్రమే మేము తీసుకొస్తున్నాం. కింద సామాన్యమైన ప్రజలు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అభిమానం ఉండొచ్చు పార్టీలో. ఉద్యమ నాయకులు మాత్రం ఏ పార్టీకి కూడా సపోర్ట్ లేకుండా నిక్కచ్చిగా నిలబడిన ఉద్యమకారులు మాత్రమే మేము మీటింగ్లకు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళని నాయకత్వం వహించమంటున్నాం. ఆ సపోర్టర్స్ మాత్రం ఈరోజు వచ్చిన వాళ్ళు చాలామంది తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ మార్పును తీసుకురాగలిగాం. ఈ 9 ఏళ్లలో మనం ఏ నాయకుడు ఉన్నా మనం అడగాలి, ప్రశ్నించాలి అనే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు వచ్చినా లేదా లోకేష్ బాబు గారు వచ్చినా మా వాళ్ళు నిక్కచ్చిగా అడిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇంకా మేము చెప్తున్న సిద్ధాంతం కూడా ఒకటే ఉంది. ఏ పార్టీ నాయకుడు వస్తే ఆ పార్టీ నాయకుడిని మీరు అడగండి, మీరు వేరే వాళ్ళపై ఘర్షణ పెట్టొద్దు. నువ్వు అభిమానించే నాయకుడిని నువ్వు ప్రశ్నించు. మా స్లోగన్ అంతా ఒకటే, అయ్యా నువ్వు నీ అభిమానించే నాయకుడిని అడుగు. అయ్యా మీ తాతకు మా తాత చేశాడు, మీ నాన్నకు మా నాన్న చేశాడు, నీకు నేను చేస్తున్నా, నీ కొడుకు నా కొడుకు చేస్తాడు, నీ మనమడు కూడా నా మనమడు చేస్తాడు. ఇవన్నీ చేయాలంటే నేను తాగడానికి ఒక గ్లాసు నీళ్ళు కావాలి, ఒక పిడికెడు గింజలు కావాలి, ఇవి పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వండి అని అడగండి అని చెప్పి ఎవరిని అడగమంటున్నాను? ఆయన అభిమానించే నాయకుల్ని అడగమంటున్నాం. ఇంకా ఘర్షణ ఎక్కడుందమ్మా ఇక్కడ? అటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకొని రాజకీయ నాయకులు ఉన్నారంటే వాళ్ళు మూర్ఖులే అనుకోవాలి. అట్లా మూర్ఖులు వదిలేస్తామా? అట్లా అడ్డు పెడుతున్నారంటే వాళ్ళు మూర్ఖులే అనుకోవాలి. ఇప్పుడు మేము ఉద్యమంలో పోవడం వల్ల వాళ్ళు నోరు విప్పలేని వాళ్ళకు కూడా మేము బలం చేకూరుస్తున్నాం. నా ప్రజలంతా ఈ ప్రశ్న అడుగుతున్నారని చెప్పి వాళ్ళ అధినాయకుని దగ్గర అడగడానికి వాళ్ళకు బలపరుస్తున్నాం మేము అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే అడ్డు పెట్టరు అనుకుంటున్నామా. ఆ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. ముందు అడ్డు పెట్టిన వాళ్ళు కూడా ఈ రోజు అయితే అర్థం చేసుకొని మమ్మల్ని వీళ్ళు ఉద్యమంలో మాకు వ్యతిరేకం కాదు, మా వాయిస్ను బలం చేకూరుస్తున్నారనేది వస్తుంది. అయితే రాయలసీమ సమాజం చాలా నిర్లిప్తంగా ఉందమ్మా. తెలంగాణ సమాజంలాగా కాదు. నిన్న చూశారు మనం చాలామంది పిల్లలను తాగడానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయంటే చెప్పలేని సమాజంలో మనం ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఈ దశకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయింది కాబట్టి టేక్ ఆఫ్ అనేది తొందరలో అవుతుంది అని అనుకుంటున్నామమ్మా. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ
లేదా ఇంకొక పాలకుడు గారి ఎంత తొందరగా గ్రహిస్తే అంత వాళ్ళకు మంచిది, మనకు మంచిది, అన్ని ప్రాంతాలకు మంచిది అని అనుకుంటున్నాం. సార్, రాయలసీమ సాగునీటి సాధనా సమితి ద్వారా ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో మీరు ఇది సాధించినాము అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లాగా ఏదైనా ఉందా సార్? దీనికి క్వాంటిటివ్ కాకుండా ఒకటమ్మా, మేము గోస్పాడ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 2016లో అన్ని పార్టీల ప్రధాన నాయకులంతా పిలిచాం. ఒక స్కూల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక నాయకుడిని, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ స్కూల్లో పర్మిషన్ అడగండి అని చెప్పి ఆయనకు పెత్తనం ఇచ్చాం. దాంట్లో స్కూల్లో ఇచ్చారు పర్మిషన్. పెట్టిన వెంటనే వైసీపీ నాయకులు వచ్చారు, ఆయన అడిగారు, మీరు ఆయన అంతా డామినేట్ చేస్తాడు మీటింగ్లంతా మాకంతా అని మొదలుపెట్టారు వాళ్ళు. అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్. పెట్టిన తర్వాత లేదయ్యా మా స్ట్రాటజీ వేరే ఉంది, మా మీటింగ్లో ఎప్పుడు వేదిక మీద జనాలు ఉండరమ్మా. నిన్న కూడా ఈరోజు కూడా చూశారు, 2 కుర్చీలు వేస్తాం, ఒకరు అధ్యక్షుడు ఉంటాడు, పక్క కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఆ కుర్చీ ఎవరైతే మాట్లాడుతున్నా ఆయనకు సంబంధించింది ఆ మాట్లాడేంత వరకు. అదేవిధంగా కుర్చీలు వేసాం, ఒక పెద్ద ఆయన వేసి కూర్చోపెట్టాం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వైసీపీ ఆయన చాలా బాగా కండక్ట్ చేశారన్న, బాగుందన్న అన్నాడు. నెక్స్ట్ ఇయర్ కూడా అట్లే చేసాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ 2 వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంచెం గొడవలున్న ఊర్లో గ్రామాలు ఉన్న ప్రాంతం వాళ్ళే. ఇప్పుడు ఇద్దరు మా మీటింగ్ల కోసం, ప్రచారం కోసం ఇద్దరు కలిసి ఒకటే కారులో తిరుగుతున్నారమ్మా. ఇది మా విజయమా కాదా? ఇది ఒక, అంటే ఈ ప్రజలను పార్టీలకు అతీతంగా మెర్జ్ చేయడంలో ఒక పెద్ద విజయం సాధించాం. రెండో విజయం, రాష్ట్ర విభజన చట్టంలో తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, అదేవిధంగా తెలంగాణలో ఉన్న 3 ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, ఈ 7 ప్రాజెక్టులు. అంటే ఎందుకు రాష్ట్ర విభజన చట్టంలో ఎస్ఎల్బీసీని వదిలేసి 6 ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులు అన్నారు, 6 ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులు అన్నారు. దానికి సంబంధించిన కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట్రం విడిపోయే రోజుకు ఏర్పాటు చేయాలని అన్నారు. దాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. 60 రోజుల్లో విధి విధానాలు చేసి ఇంప్లిమెంట్ చేయాలన్నారు. 60 రోజుల్లో అది రాలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత విధి విధానాలు రిలీజ్ చేశారు. ఆ విధి విధానాల్లో ఈ 6 ప్రాజెక్టులకు అనుమతులు లేవని రాశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఈ ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టు వీటికి అనుమతులు ఇవ్వండి అని కోరలేదమ్మా. ఏ ఒక్క రాజకీయ కమ్యూనిస్టులతో సహా మేము పోరాటం చేసాం. ఇక్కడ 1 సంవత్సరం పోరాటం చేశాం. అనేక ధర్నా కార్యక్రమాలు, సత్యాగ్రహాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ప్రభుత్వం రియలైజ్ అయ్యి దాని మీద లెటర్ పంపించి దానికి అనుమతులు తీసుకొచ్చాం. అంటే అనుమతులు లేవు అని అంటే రేపు పొద్దున నీళ్లు తీసుకోవడానికి కూడా కేఆర్ఎంపీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక అలాంటి అనుమతులను క్వాంటిఫైగా తీసుకొచ్చి మేము చేసిన కార్యక్రమాన్ని కూడా పత్రికల్లో రాయడానికి కూడా ఇష్టపడరు. అంటే ఆ క్రెడిట్ కూడా ఈ సంస్థకు రావడానికి కానీ, లేదా మనతో కలిసి పనిచేస్తున్న ప్రజా సంఘాలకు, అంటే ఈ ఉద్యమం బలపడుతుందేమో ఇలాంటి క్రెడిట్ ఇస్తే అన్నదానికి కూడా వార్తలు రాయడానికి ఇష్టపడని పత్రికలు ఉన్నాయమ్మా. అదేవిధంగానే శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్లో జరిగిందని చెప్పి పెద్ద వాదన చేసి కేఆర్ఎంపీకి లెటర్ రాసిన తర్వాత ఈరోజు రూల్ కర్వ్లో పెట్టారు 854 అడుగులు కనీస నీటి మట్టం ఉండాలి. అది ఒక పెద్ద విజయం. ఇది మేము సాధించిన విజయం. అయితే ఇది ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే తోడు దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం కరెంటు పేరుతో తెలంగాణ వాళ్ళు కరెంటు ఎత్తుకుపోతున్నారని చెప్పి నీళ్ళని తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటున్నారు? నాగార్జున సాగర్లో పెట్టుకుంటున్నారు. నాగార్జున సాగర్లో నుండి అటు తెలంగాణ, ఇటు కోస్తా ప్రాంతం వాళ్ళు మాత్రం వాళ్ళ హక్కుల ప్రకారం నీళ్లు పంచుకుంటున్నారు, కానీ పైన రాయలసీమను వదిలేస్తున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ నష్టపోతూ ఉంది. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? దక్షిణ తెలంగాణకు, లేదా ఉత్తర తెలంగాణకు, దక్షిణ ఆంధ్రాకో పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఉత్తర తెలంగాణ వదిలేశారు, రాయలసీమను వదిలేస్తున్నారు. కనుక ఈ నేపథ్యంలో ఆ 854 రూల్ కర్వ్ను సాధించడం ఒక గొప్ప విజయం అక్కడ. అంతేకాకుండా 2018లో గుండెల రిజర్వాయర్కు అనుమతులు సాధించుకొని వచ్చాం. దానికి పాదయాత్ర చేసి 2019లో శంకుస్థాపన చేయించాం. ఆర్డీఎస్ కుడికాలకు శంకుస్థాపన చేయించాం. వేదవతి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయించాం. అయితే కార్యక్రమాలు ఏమీ శంకుస్థాపన చేసి ప్రజలు మభ్యపరిచి పెట్టారు, కానీ కార్యక్రమాలు ముందుకు పోని వైనం అయితే ఒకటి కనపడుతుంది. దానికంటే ముందు 2014లో ఒక పులికరమ అని ఒక రిజర్వాయర్ ఎల్ఎల్సి స్థిరీకరణ కోసం ఉంటే కేవలము ఫారెస్ట్ అనుమతులు లేవు, ట్రాన్స్ఫార్మర్ లేవు అని చెప్పి 2 సంవత్సరాల పక్కన పెడితే దానికోసం పాదయాత్ర చేస్తే ఆగమేఘాల మీద దానికి ట్రాన్స్ఫార్మర్ చిన్న పనేమో అంటే పట్టించుకోకుండా. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, రాయలసీమ కానీ పైన ఉన్న తెలంగాణ కానీ నీళ్లు వాడుకోకుండా ఉంటే, ఆ 75 సంవత్సరాలు వాడుకోకుండా ఉంటే 25 సంవత్సరాలు లీన్ పీరియడ్లో కింద ఉన్న ప్రాంతం ఇబ్బంది పడకూడదన్న భావన కొంతమందికి ఉందేమో అన్న అనుమానం నాకు కలుగుతుందమ్మా. కొన్ని దుష్ట శక్తులు ఆ విధంగా పనిచేస్తున్నాయని నేను భావిస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని దుష్ట శక్తులు
ఆ 25 సంవత్సరాల లీన్ ఇయర్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడి ఉండడం కోసం ఈ ప్రాజెక్టులు ఏవి కట్టుకోకుండా నీళ్లను తీసుకోబోతున్నారు. ఈ ప్రాసెస్ వల్ల జరిగేది ఏంటంటే 100 ఏళ్ళు రాయలసీమ లేదా తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ నష్టపోతూ ఉన్నాయి. ఈ రోజైనా సరే తెలంగాణ సమాజం అర్థం చేసుకొని రాయలసీమ సమాజంతో కలిసి పనిచేస్తే ఈ 75 సంవత్సరాల్లో మనకున్న నీటి హక్కును మనం సాధించుకుంటాం. అదేవిధంగానే ఏదైతే మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదు మీరు ఇంకా నీళ్లు నాగార్జున ఏదైనా సేవ్ చేసుకొని మీరు తెలంగాణకు శ్రీశైలం నుండి తెచ్చుకునే అవకాశం ఏదైనా ఉందంటే కూడా చేసుకోవడానికి కూడా మేము మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటే కూడా ఎస్ఎల్బీసీలో చాలామంది టనల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్ఎల్బీసీకి ఆల్టర్నేటివ్గా సిద్ధేశ్వరం అలుగు అప్స్ట్రీమ్ నుండి కూడా పోతిరెడ్డిపాడు ఏ విధంగా ఉందో అదేవిధంగానే మీరు కూడా ఒక నిర్మాణం చేపడితే కూడా మేము సహకరించడానికి కూడా సిద్ధంగా ఉందాం. నీళ్లు మనం తీసుకొని ఈ ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతాలకు అందరూ మన అన్నదమ్ములే. ఈ వెనకబడిన రైతాంగానికి కనీసం ఒక్క ఆరుతడి తేరికి మూడు తల గదమ్మ ఒక్క లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కన్నా నీళ్లు తెచ్చుకొని పంటలను కాపాడుకుందాం అనే దానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన పార్టీలు కూడా కుటుంబ పాలననే చేస్తున్నాయి. నాకు పదవి ఉంది కాబట్టి నా తర్వాత తరానికి ఇవ్వాలి పదవిని, లేకంటే రాజకీయంగా వాళ్ళు నిలబెట్టాలని చూస్తున్నారు. మరి వాళ్ళు ఏ నేల నుంచి అయితే ఎన్నుకోబడుతున్నారో, ఎక్కడైతే పుట్టినరో ఆ భూమి కోసం వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? అంటే ఉన్న ముఖ్యమంత్రులు చాలా వరకు రాయలసీమ వాళ్ళై ఉంటున్నారు. రాయలసీమ ప్రగతి చూసుకుంటే శూన్యంగానే ఉంటుంది, ఎక్కడిది అక్కడ ఉంది. మరి ఎందుకు వీళ్ళు రాయలసీమ మీద ఇంత నిర్లక్ష్య ధోరణి, ఈ వైఖరి ఎందుకు ఉంటుంది పాలకుల నుంచి? మంచి ప్రశ్న. అయితే నేను కోరుకునేది మిమ్మల్ని ఏంటంటే ముఖ్యమంత్రులు మీకు అపాయింట్మెంట్ ఇవ్వరేమో మీకు పోతే కనీసం ప్రతిపక్ష నేతలందరూ కూడా రాయలసీమ వాళ్ళు పోయి అడగాలి ఈ ప్రశ్న, మీరేం చేస్తున్నారు అని. మాకు సిపిఐ పార్టీ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా మా వాళ్ళే ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష నేత హోదా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి మావాడే, ముఖ్యమంత్రి మావాడే, షర్మిలమ్మ మామనే, రామకృష్ణ మావాడే, సిపిఎం సంబంధించిన శ్రీనివాసరావు గారు కూడా పక్కనే ప్రకాశం జిల్లాలో ఉన్నారు. అంతా మేమే ఉన్నాం. మరి మేమే ఉండి ఎందుకు చేసుకోవడం లేదు అనేది నాకంటే వాళ్ళని అడిగితే బాగా సమాధానం చెప్తారేమో దాని గురించి. ఇంకా రెండో ప్రశ్న మీరు అడిగారు ఈరోజు. కుటుంబ పాలన వ్యవస్థ వచ్చిన తర్వాత అంటే ఎస్పెషలీ 2014 తర్వాత సబ్ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత మీరు చూస్తే ఇంటర్నల్ డెమోక్రసీ అంతా కూడా పూర్తిగా పోయిందమ్మా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరిగిందా చెడ్డ జరిగిందా అనే దానికంటే కూడా కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండింది, కొంత చర్చ జరిగేది, కొన్ని అంశాల మీద ఏదైనా చర్చలు జరుగుతూ ఉండేవి. ఇది ఆ అంశమే లేకుండా పోయిన నేపథ్యం ఈరోజు కనపడుతుంది. అంటే ఇక్కడ మనకు అంటే నేను అనలైజ్ చేసిన వరకు మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఇంతకుముందు ఎలక్షన్ల ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలక్షన్ ఖర్చు ఇది మాట్లాడకూడదు కానీ అయితే తప్పకుండా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు ఎవరు డిపాజిట్ చేస్తే కొంత పేరు ఉండి కొంత ఏదైనా చేస్తున్నారు, వీళ్ళు చేయగలుగుతారంటే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి అంతా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బట్ ఆ 10-15 కోట్లతో ఎలక్షన్స్ గెలిచే పరిస్థితి సౌత్ ఇండియాలో లేదమ్మా. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ లేని పరిస్థితి ఉంది. 10-15 కోట్లకు మ్యాచింగ్ గ్రాంటో లేకుంటే అదనపు గ్రాంటో పార్టీల నుండి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 10 కోట్లు మీరు పెడితే 20 కోట్లు ప్రభుత్వం ఇవ్వడం, లేదా 15 కోట్లు పెడితే వాళ్ళు 15 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఇవ్వడము జరుగుతూ ఉంది. మరి ఈ మ్యాచింగ్ గ్రాంట్ పార్టీలు ఇవ్వాలి అనుకుంటే ఎక్కడి నుండి సంపాదించాలి? నీ భూమిలో నువ్వు డెవలప్మెంట్ కాదు, ఎక్కడ డబ్బులు వస్తాయనుకుంటున్నారో ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకొని, ఆ ప్రాంతంలో ఐకానిక్ టవర్స్ కట్టుకొని, ఆ ప్రాంతంలోనే భూములు కొనుక్కొని, ఆ ప్రాంతంలో విలువ చేసుకుంటే వస్తుంది. కనుక ఈరోజు నా కొడుకు, నా పార్టీ, నా కుటుంబ పాలనలో నేను అధికారంలో ఉండాలంటే వచ్చే 4 ఎలక్షన్స్కో 5 ఎలక్షన్కో కావాల్సిన డబ్బును ఎప్పుడు సంపాదించుకుంటే అప్పుడే చేస్తాం అనుకున్న నేపథ్యంలో నా భూమి నా ప్రాంతం కంటే కూడా నా అధికారం అనేది వచ్చినప్పుడు ప్రాంతాల విషయము వెనక్కి వెళ్ళిపోతుంది అనేది మా భావన. అయితే అమరావతిలో ఎవరైతే ల్యాండ్స్ ఇస్తున్నారో ఆ రైతులందరిది పెద్ద త్యాగము అని చెప్పేసి అంటున్న ఇదే ప్రభుత్వానికి మరి శ్రీశైలం రిజర్వాయర్ అప్పుడు ఉన్నటువంటి రైతులు కానీ ఇక్కడ ఎవరైతే ఫ్లడ్స్ వచ్చి నష్టపోయినారో ఆ రైతులు కానీ వాళ్ళకి సరిగ్గా ఇంకో చోట రీహాబిలిటేట్ చేయడం ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఒకవేళ ఎవరైనా కానీ అధికారంలోకి రాగానే వాళ్ళ స్వభావం మొత్తం ఇట్లా మారిపోతుంది అసలు ప్రజా వ్యతిరేకంగా. అంటే ఇక్కడ 2 అంశాలమ్మా. ఇప్పుడు అమరావతి రైతులు కూడా ముందు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అక్కడ అది శివరామకృష్ణన్ కమిటీలో కూడా పంటలు పండే భూమి కాకుండా కొంచెం బీడు భూమిలో అలాంటి చోట చేయండి అని అన్నప్పుడు
ఆ పాలకులు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అది. అక్కడ అమరావతిని ఎంచుకోవడమే తప్పు. అక్కడ మీరు ఆ ప్రాంతాన్ని చూస్తే, నేను అక్కడే అమరావతి రోడ్లే గవర్నమెంట్ ఫెర్టిలైజర్ జాబ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నాను. ఆ భూమి మీద నడుస్తుంటే మెత్తగా స్ప్రింగ్ లాగా ఉంటుంది. అంత అంత మంచి భూమి, 3 పంటలు పండే భూమి. ఆ భూమిని రాజధానికి నిర్మాణాలకు వాడుకోవడం అనే నిర్ణయమే తప్పుడు నిర్ణయము. అంటే రైతులను కూడా చాలా ఇబ్బంది పెట్టి, చాలా ప్రలోభ పెట్టి, చాలా ఆశలు పెట్టి, వాళ్ళకి చాలా హక్కులు కల్పించి, ఇవ్వనన్నప్పుడు చాలా హక్కులు కల్పించి, దాంట్లో మీకు ఉన్న కౌలు కంటే అదనపు కౌలు ఇస్తాం, ఇంక్రిమెంట్ ఇస్తాం, దానికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాణిజ్య స్థలాలు ఇస్తాం, అన్ని కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాం అనే ఒక కల్పించి ఆ పొలాలు తీసుకున్నారు. అంటే వాళ్ళు అక్కడ దాన్ని ఒక ఆర్థిక రాజకీయ సామ్రాజ్యం సృష్టించుకోవడం కోసం ఆ రైతాంగాన్ని కూడా కొంచెం మభ్యపరిచే చేసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి అవిని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రాజధాని అనేది అందరికీ రాజధాని అంటూ వాళ్ళ ఆస్తులకు విలువ రావడం కోసం అక్కడున్న రైతాంగాన్ని కూడా ఇస్తున్న నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో అది అందరి రాజధాని కాకుండా అయిపోయిందమ్మా ఈరోజు. అంటే వాళ్ళకు ఆ ప్రాంత రైతాంగానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సందర్భం కనపడుతున్నా కూడా ఇది ఒకటి జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం దగ్గర జరిగిన రైతాంగానికి దాన్ని ఆర్థిక రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ చూడలేదు. అక్కడ భూములు కొనుక్కోవడం, దగ్గర చేసుకోవడం కాబట్టి వాళ్ళని వదిలేశారు. ఇక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 60,000 ఎకరాలు మునిగిపోతే ప్రతి ఇంటింటికి కుటుంబం ఇవ్వాల్సి ఉంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. కేవలం అంటే ఆ రోజు అజ్ఞానంతోనో తెలియకపోవడం వల్ల చాలా లిమిటెడ్ మంది చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరు ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్న కండిషన్ అక్కడ ఇవ్వకుండా అప్లై చేసుకున్న వాళ్ళకి అని చెప్పి ఒక 1200కి అప్లై చేస్తే దాంట్లో సగం మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే అవి కూడా టెంపరీ లస్కర్ ఉద్యోగాలు. వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఎంఎస్సి బీఈడి చదివిన వాళ్ళకు కూడా లస్కర్ ఉద్యోగాలు. అది కూడా చివరిగా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయే ఏజ్కు 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల్లో ఇచ్చిన నేపథ్యం ఒకటి ఉంది. అదేవిధంగానే ఈరోజు మిగిలిన ఉద్యోగాలు ఇవ్వాలి మిగతా ఇంకా వాళ్ళకు రాని వాళ్ళకని అంటే ఆ తండ్రి ఎప్పుడైతే 86లో జీవో వచ్చింది, అది 98 జీవో, వాళ్ళకు వయసు అయిపోయింది, వాళ్ళ పిల్లలకు వయసు ఉంటే ఇస్తామంటున్నారు, వాళ్ళ పిల్లల వయసు కూడా అయిపోయింది, మనవలకు ఆ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పే ఒక పరిస్థితి ఒకటి. అట్లా కాకుండా మీరు ఉద్యోగాలు ఇమీడియట్గా ఇవ్వాలి, శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా కేవలం కర్నూలు జిల్లాలో వెకేట్ అయ్యే ఉద్యోగాలే కొంత పర్సంటేజ్ పెట్టారు. సంతోషం, కర్నూలు జిల్లాలో వెకేట్ అయ్యే ఉద్యోగాలే కొన్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడు శ్రీశైలం నీళ్ళన్నీ కర్నూలు జిల్లాకి ఇచ్చేసేయండి, సమస్య అయిపోయింది కదా, మీరు ఎక్కడికి తీసుకుపోకుండా ఆ నీళ్లు వేరే వాళ్ళకి హక్కు లేకుండా. అంటే ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారంటే రాయలసీమ సమాజం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. నిన్న మోడీ గారు అమరావతికి వస్తున్నప్పుడు అక్కడ త్యాగం చేసిన రైతాంగానికి అంతా కూడా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మీరు ఆ సభకు ప్రారంభ సభకు రావాలని చెప్పి ఇంటింటికి పోయి కార్డులు ఇచ్చి వచ్చారు. నేను దాన్ని కూడా తప్పు పట్టడం, సరే ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళకందరికీ రమ్మన్నారు, మీకు షేడెడ్ నెట్స్ వేసాము, చలవ పందిర్లు ఉన్నాయి, ఏసీ కూలర్స్ ఉన్నాయి, మీరు వచ్చి కూర్చోండి అన్నారు, మీరు పలానా దారిలో రమ్మన్నారు. కొంతమంది రైతులు విఐపి రోడ్లో పోవడానికి వచ్చారు. వచ్చి ఈ రోడ్లోనే మేము పోతామంటే, లేదయ్యా ఇది విఐపికి కేటాయించింది, ప్రోటోకాల్ ప్రకారం మీకు అనుమతి లేదంటే ఆ రైతాంగం తీవ్రంగా పోరాడారు. మాకంటే విఐపి ఎవడున్నాడు, మేము భూమి ఇవ్వకపోతే ఇక్కడ రాజధాని ఎక్కడ వస్తుంది, మేము భూమి ఇస్తేనే రాజధాని వచ్చింది, మమ్మల్ని ఇక్కడ అలౌ చేయాలి అని పోరాడిన సమాజం అక్కడ ఉందమ్మా. ఇక్కడ భూమి ఇచ్చినా కూడా ఏం చేస్తామన్నా, అయిపోయింది, లాక్కున్నారన్నా. అక్కడ నిర్వాసులకు డబ్బులు ఇవ్వకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, తాగడానికి నీళ్ళు చూశారు, తాగడానికి నీళ్ళు ఇవ్వకపోయినా, పంటలకు అరాకొర పెట్టిన లిఫ్ట్లు అర్ధాంతరంగా 854 కిందికి తీసుకుపోతే నీళ్లు చేరకపోయినా అడగలేని సమాజం ఇక్కడ ఉన్న నేపథ్యం ఉంది. అంటే దీనికి చారిత్రాత్మకంగా కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఏదైతే తెలంగాణలో ఉన్న నైజాం నవాబు ఆయన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం బ్రిటిషర్స్కు దీన్ని అప్పజెప్పాడు. అంటే సుంకం కింద దీంట్లో డబ్బులు వసూలు చేసుకొని నువ్వు తీసుకొని నాకు సైనిక మద్దతు తెలియజేయమని చెప్పి, వాడికి మేము దత్తమండలం కాదమ్మా పేరు పెట్టుకున్నాం, వదిలిపోయేవాళ్ళం, అంటే అనాథలుగా వదిలేసిన వాళ్ళం, తీసుకోపోవని. అంటే నీ ఇంట్లో ఏ పనైనా వట్టి చాకరీ చేయించుకొని వదిలిపోయేవాడిన వాళ్ళం. కానీ మా వాళ్ళు ఏదో పేరు బాగుంటుందని దత్తమండలం అని పెట్టుకున్నాం. ఇక్కడ దత్తపుత్రులం అయితే మా చేతికి కడియాలో లేదా మెడకు గొలుసో లేదా బాగా చదువులో చెప్పించినారు. కనుక ఆ బానిసతత్వం మాకు అలవాటైపోయింది. బానిసత్వం అలవాటైపోయి అదే తత్వంలో ఈరోజు కూడా గ్రామంలో ఏం చెప్తే అది, ఏ నాయకుడు ఏది చెప్తే అదే తత్వంలో ఉన్న నేపథ్యంలో అడగలేని పరిస్థితుల్లో మేము ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉద్యమం చేస్తున్నాం. కనుక ఈ ప్రజలకు అందరికీ కూడా ఇక నీ హక్కులు ఉన్నాయి, నీ భూమి ఉంది,
నీ ఉనికిని పోగొట్టుకున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు, నీ గత స్మృతులను పోగొట్టుకున్నావు, నీ చరిత్రను పోగొట్టుకున్నావు, నీ సంస్కృతిని పోగొట్టుకున్నావు. కనీసం ఉద్యోగం అన్న కావాలి కదా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కదా, నీకు తాగడానికి నీళ్ళని ఇవ్వాలి కదా, నీకు పంటలు పండించుకోవడానికి నీళ్ళన్న కావాలి కదా, ఇది అడగండి అయ్యా, ఇది మీ హక్కు అని చెప్పడానికి అని చెప్పి ఆ గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఇది ఇంకా పెద్ద ఎత్తున పనిచేస్తాం. ఏ ప్రాంతం అయితే ఆ నందికొట్కూరు ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి త్రాగునీరు సాగునీరు ఇచ్చే తర్వాతనే బయటికి తీసుకుపోవాలన్న ఒక ఉద్యమాన్ని కూడా అక్కడ టేకప్ చేయబోతున్నాం. ప్రభుత్వాలు ఈ రోజుకైనా గ్రహించుకొని ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. సార్, మీ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు కాకుండా ఇంకా చాలా మందిని మీరు కలుపుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంది కదా, ఒక ఐక్య సంఘటన చేసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? అంటే నాకు పర్సనల్గా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయమ్మా. ఐక్య సంఘటనలు అంతా కూడా ఎక్కడ సుదీర్ఘకాలం నిలబడలేదు చరిత్రలో. ఐక్య సంఘటనలు రకరకాల కారణాల వల్ల, లేదా రకరకాల ప్రలోభాల వల్ల, రకరకాల ఒత్తిడి వల్ల, రకరకాల చేయలేని ఆర్థిక ఇబ్బందుల వల్లనో, లేదా మ్యాన్ పవర్ ప్రాబ్లం వలన ఎక్కడికడికి ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దానికి ఒక సిద్ధేశ్వరం ఉద్యమము ఒక బలమైన ఉద్యమానికి ఒక నాంది పలికిందని అనుకుంటున్నాము. ఈరోజు మేము చాలా స్పష్టంగా ఏ సంఘమైనా, మీరు సంఘం పెట్టుకొని మీరు పనిచేసినా మిమ్మల్ని నిండు హృదయంతో మేము ఆహ్వానిస్తున్నాం. మీ ప్రాంతంలో మీరు పనిచేయండి, నా ప్రాంతంలో నేను పనిచేస్తాను, లేదా మీ ప్రాంతంలో కూడా నాకు ఏదైనా ఉంటే పనిచేస్తాం. అయితే ఒక కండిషన్తో పనిచేస్తున్నాం. ఏ సమావేశాలు పెట్టినా, ఏ మీటింగ్లు పెట్టినా మీ బ్యానర్ ప్రకారమే మీరు చేస్తారు. మా బ్యానరే ఉండదు, మీ వెనకాల వచ్చి కూర్చుంటాం, మీ అధ్యక్షతన మీ కార్యవర్గం పరంగా పనిచేస్తాం. మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ ఆ మీటింగ్లకు వస్తాం, మాట్లాడతాం, మీతో కలిసి పనిచేస్తాం. ఒక కండిషన్తో పనిచేస్తున్నాం. ఏ మీటింగ్లు పెట్టుకుంటే ఆ మీటింగ్ ఖర్చు అంతా మీది, మేము వస్తే మా ఖర్చులతో మేము వస్తాం. మేము మీటింగ్లు పెట్టుకుంటే ఆ మీటింగ్ ఖర్చులన్నీ మావి, ఆ మీటింగ్ అయితే మీరు రండి అని. అది చాలా విజయవంతంగా జరుగుతుందమ్మా. ఐక్య సంఘటన కంటే కూడా మాకు సమస్యల పట్ల ఐక్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏ దాని మీద చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఏ ప్రాజెక్టులకు ఏంటి నీళ్లు ఎట్లా కావాలన్న దాని మీద అయితే మాకు స్పష్టమైన ఇష్యూ మీద ఐక్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్గనైజేషన్ మాత్రం ఎక్కడికి బలం ఉంటే అక్కడ పనిచేస్తున్నాం. ఇంకొక విషయం కూడా అమ్మా, ఇక్కడ మీరు గమనించాల్సిందే, ఒక గ్రామంలో పట్టుండి ఆ గ్రామంలో పనిచేసే ఉద్యమకారుడికి ఎంత విలువనో 10 గ్రామాల్లో పట్టుండి విలువకు సేమ్ విలువనేమ్మా. ఆయన శక్తి కొద్ది ఆయన పనిచేస్తున్నాడు, 10 గ్రామాల వరకు ఉన్నాయి. ఇద్దరికి మైక్ ఇచ్చే దాంట్లో కానీ మిగతా ఇంపార్టెన్స్ కూడా అదే ఇంపార్టెన్స్తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి 9 ఏళ్ళు మేము నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాం. అదే ఈ ఉద్యమాల్లో రకరకాల వాళ్ళు వచ్చి ఆ పార్టీల వైపు పోయిన వాళ్ళని మాత్రం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళని అయితే దూరం పెట్టాము. మీరు ఉద్యమాలు ఇంకొక పార్టీ వచ్చినప్పుడు మీరు చేసుకుంటారంటే చేసుకోండి, కానీ మాతో అయితే కలిసి కాదు. మేము ఇష్యూ బేస్డ్గా ప్రధానంగా చేస్తున్నాం. ఎవరికి మేము ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేదు, ఈయన ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమం చేస్తున్నాడు, ఈయనప్పుడు ఎందుకు ఉద్యమం చేస్తున్నాడు, అప్పుడు ఎందుకు చేయలేదనే సమాధానం లేకుండా ఇష్యూ బేస్డ్గా చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఐక్య సంఘటన కంటే ఇది బాగా పనిచేస్తుందన్న భావనలో మేము పనిచేస్తున్నాం. సార్, మీది తర్వాతి కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమము అంటే చాలా వినూత్నమైన అంశాలను తీసుకొచ్చాము. ఈరోజు ఇంటింటికి ఒక స్టిక్కర్ వేశాం. అంటే అది అన్ని ఇండ్లకు రీచ్ అయిందంటే కాలేదమ్మా, ఒక ప్రయత్నం అయితే చేశాము. దాదాపు 25,000 స్టిక్కర్స్ వేసాము. దాదాపుగా ఇంకొక మా ఇంట్లో ఒక 6-7 వేల స్టిక్కర్లు మిగిలిపోయి ఉన్నాయి. వాస్తవం 17-18 స్టిక్కర్లో అందులో పంచిన దాంట్లో కూడా చాలా సగం వేస్ట్ అయిపోయి ఉంటాయి. అంటే దాదాపు 8-9 వేల ఇండ్లకైతే స్టిక్కర్స్ అయితే పడ్డాయమ్మా. అంటే ఎప్పుడైతే ఇండ్ల దగ్గర స్టిక్కర్ పడిందో ఇంట్లో భార్య మొగుండను తిట్టాలి, మనకి మళ్ళీ స్టిక్కర్ తెచ్చేసావు, పెయింట్ అంతా పోయిందని. ఆ చింపే ప్రాసెస్లో అయినా సరే దాంట్లో ఏముందన్నా చదవాలి ఏదో ఒకటి. అంటే వాళ్ళ దృష్టికి పోవడానికి కోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. అదేవిధంగానే ఇంతకుముందు చేస్తున్న ఉద్యమాల్లో గ్రామ మీటింగ్లు, మండల మీటింగ్లు పెట్టేవాళ్ళం. ఆ మీటింగ్లు ఎత్తేసి ఊర్లుగా ఇళ్ళకి తిరగమని చెప్పాం. ఇంట్లో కుటుంబ సభ్యులంతా పెట్టుకొని ఒక అవగాహన చేసే కార్యక్రమం ఏం జరుగుతుంది అంటే ఒక చర్చకు స్టార్ట్ చేశాం. నిన్న మీటింగ్లో కూడా రామ్ కుమార్ గారు కూడా ఒక మాట అన్నారు, నంద్యాల జిల్లాలో జరిగినట్టుగా ఇంటింటి ప్రచారం రాయలసీమ 4 జిల్లాల్లో జరిగితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అనేది. అంతేకాకుండా ఈరోజు ఇంటింటి ప్రచారం వల్ల నిన్న చూసింటారు దాదాపు 200-250 మంది మహిళలు వచ్చారమ్మా. మా మీటింగ్లకు ఎప్పుడు మహిళలు లేరు, ఏదో ఉంటే వరలక్ష్మి గారో లేకుంటే పద్మనో అట్లా ఒక 5-6 మంది లేదా మನೆమ్మనో అట్లాంటి వాళ్ళని తప్పిస్తే ఈరోజు గృహాల్లో ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూర్చొని కొంత విషయాలు అవగాహన చేసుకోవడానికి ఒక ప్రయత్నంలో జరిగింది. అంటే ఇది ఒక పెద్ద మార్పు. ఇదే విధంగానే ఈ ఉద్యమంలో మేము ప్రాజెక్టుల వారీగా అంటే మే 31వ తారీఖు కార్యక్రమం చేసామంటే మే 31 కార్యక్రమం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం అనౌన్స్ చేసిన 2 నెలల నుండి ప్రతిరోజు జరిగే కార్యక్రమం కూడా అంత్యం ముఖ్యంగా
అంతే రిలీజియస్గా అంతే పట్టుదలతో కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. అంటే ప్రతిరోజు ఇంటింటి ప్రచారంకు ఈరోజు 31 తారీఖు ఎంత కార్యక్రమం జరిగిందో ఒక్క ఇంటి ప్రచారం కూడా అంతే విలువైనదమ్మా మాకు. అంత విలువతో మేము పనిచేసాం. చేస్తూనే 7 మండలాల్లో అంటే ధర్నా కార్యక్రమాలు చేశాం తహసీల్దార్ కార్యాలయం దగ్గర. చాలామంది చెప్పారు తహసీల్దార్ ఏం చేస్తారని. తహసీల్దార్ ఏం చేస్తారని కదా, మా లోకల్ నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేయడానికి కోసం తహసీల్దార్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన వ్యక్తి. ఆయన దగ్గరికి వచ్చిన నోట్ అంతా కూడా ప్రభుత్వానికి కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది, కలెక్టర్ దగ్గర నుండి అక్కడ చేరుతుంది. నేను రాసిన లెటర్ ముఖ్యమంత్రి టేబుల్కి చేరుతుందో లేదో కానీ ఒక అధికారికి ఇచ్చిన లెటర్ మాత్రం ఒక ప్రాసెస్లో అక్కడికి పోయి చేరుతుంది. దాని మీద రెస్పాన్స్ ఏమొస్తున్నది వేరే. ఇంకా ప్రజలు ఇది అడుగుతున్నారన్న సమాచారం చేరే నేపథ్యంలో మొట్టమొదటిగా మేము పందికోన రిజర్వాయర్ దగ్గర ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అంటే ఒక సమస్యకు సంబంధించిన దానికి ఒక కమిటీని, ఒక బాధ్యుని పెట్టి, అది రాయలసీమ సాగునీటి సాధన సమితి అని నా పేరు కోసం పెట్టుకోలేదమ్మా, పందికోన రిజర్వాయర్ సాధన సమితి అని ఒక వ్యక్తిని, అంటే నేను ఎన్ని సంస్థలైనా పర్వాలేదు అందరం కలిసి పనిచేద్దాం అని పందికోన రిజర్వాయర్ సాధన సమితి అని ఒకటి పెట్టుకొని అక్కడ ఒక కార్యక్రమం నడిపాం. అదేవిధంగా వేదవతి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి దాని పక్కన వేస్తే వేదవతి సాధన సమితి అని ఒక కార్యక్రమం పెట్టి అక్కడ ఒక బాధ్యుని పెట్టి పనిచేశాం. అదే పందికోన రిజర్వాయర్ అయితే చాలా భయంకరమైన పరిస్థితి. 2012 నవంబరులో జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులో 61,400 ఎకరాలకు నీళ్లు పారవలసిన రిజర్వాయర్లో, అది హంద్రీనీవా కాలువ ద్వారా ఉన్న పెద్ద రిజర్వాయర్, కర్నూలు జిల్లాలో పారే 81,000 ఎకరాల్లో 61,400 ఎకరాలు ఒకటే రిజర్వాయర్ ద్వారా అత్యంత వెనుకబడిన ప్రాంతం. మీరు చూడవలసిన ప్రాంతం అమ్మ. సెకండ్ టైం మీరు ఎప్పుడన్నా రండి కర్నూలు ప్రాంతంలో. అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉంటే 10,000 ఎకరాలకు నీళ్లు పారకుండా ఉంటే వీళ్ళు మంత్రి గారు వీళ్ళంతా మేము కాలువ వెడల్పు చేస్తాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటే నేను మంత్రి గారిని సూటిగా ప్రశ్నించా. ఇరిగేషన్ సెక్రటరీ వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. అయ్యా మీరు కాలువ లైనింగ్ చేస్తే ఆ 61,400 ఎకరాలకు నీళ్లు పారుతాయా, కాలువ వెడల్పు చేస్తే పారుతాయా అని సమాధానం లేదు. దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రిజర్వాయర్లోకి పోయే బొర్ర చిన్నది ఉంది, డెలివరీ అయ్యేది కరెక్ట్ స్థాయిలో ఉంది. అంటే ఇంత సైజు పైపులో డెలివరీ అయితే 61,400 ఎకరాలు నీళ్లు పారుతాయి. దానికి నీళ్లు పోయే పైపు ఇంత సన్నది ఉంది. ఆ పైపు చేయకుండా, ఆ డెలివరీ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ చేయకుండా, పంట కాలువలు చేయకుండా, కర్నూలు బళ్ళారి హైవే కాలువలో 61,400 ఎకరాలకు పారవలసిన దాంట్లో ఒక కెనాల్ ద్వారా 30,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే కరెక్ట్గా ఇంత సైజు పైప్ పెట్టి రోడ్డు దాటిచ్చారమ్మా. ఇంత సైజు పైపులో 30,000 ఎకరాలు నీళ్లు పారుతాయా? మరి ఏఎన్సీలు మినిస్టర్లు చూసారా అవి? అవి చూడండి అయ్యా, మీరు వెడల్పు చేయడమా లైనింగ్గా కాదా అని చెప్పి ఆ ఉద్యమాన్ని అక్కడ నడిపితే అధికారులు మీరు చెప్పిందంతా విన్నాము, మీ మీటింగ్ అంతా విన్నాము, చాలా సంతోషం వేసింది అని ఆర్డీఓ గారు మేము ఆ రిపోర్ట్ను అధికారులకు పంపిస్తామని అంటే మేము వాళ్ళకు వినిపించగలిగామనిపించిందమ్మా. అది పని అవుతుందా లేదని వేరే విషయం. అదేవిధంగానే తెలుగు గంగకు సంబంధించినంత వరకు డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే రుద్రవరం మండలం ఉందో డిస్ట్రిబ్యూటర్స్ లేవు. కర్నూలు జిల్లాలో 1,13,000 ఎకరాలకు కావాల్సి ఉంటే డిస్ట్రిబ్యూటర్స్ లేవు, మైనర్స్ లేవు, సబ్ మైనర్స్ లేవు. ఆ కాలువలో నీళ్లు పారవలసిన కాలువలో ఉండి, ప్రధాన కాలువలో ఉండి రైతులు మోటార్లు వేసుకొని పొలాలకు నీళ్లు కట్టుకుంటున్నారు, నీళ్లు వస్తున్నాయి. లేదా వాళ్ళ బోర్లు ఛార్జ్ అయ్యి నీళ్లు పారుతున్నాయి. అదే మీరు ఒక తూమును, ఒక కెనాల్ సిస్టంలో ఒక తూము తెరిస్తే 10 ఎకరాలకు నీళ్లు పారే దాంట్లో నీళ్లు ఎత్తి పోసుకొని మోటార్లు కడితే రోజుకు 1 ఎకరాన్ని నీళ్లు పారుతుందమ్మా. అంటే ఒక మనిషిని పెట్టి 10 ఎకరాలకు నీళ్లు పారించుకునేదానికి 10 ఎకరాలకు నీళ్లు పారించడానికి 10 రోజులు పడుతుంది. అంటే ఒక్క తడికే 10 రోజులు అంటే ఒక్కొక్క మనిషికి 500 నుండి 600 రూపాయలు. అంటే ఒక్క తడికి 5,000 నుండి 6,000 రూపాయల అదనపు లేబర్ ఛార్జెస్ అవుతున్నాయి. ఒక పంట కాలంలో 20,000-25,000 రూపాయల అదనపు ఛార్జ్ అవుతే రైతు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? నువ్వు ఆ కాలువ తయారైనట్ట కానట్ట? అంటే అతను ఉత్పత్తి చేసి జాతికి, దేశానికి కావాల్సిన ఆహార ధాన్యం ఇస్తున్నాడు కానీ ఆర్థికంగా సింక్ అయిపోతున్న పరిస్థితి ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పాం ఆ ప్రజలకందరికీ కూడా, అయ్యా మీరు ఇది చేస్తున్నారు, మీ మైండ్లో ఒకటి ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచి విస్తరాకు వేసో లేదా బఫే సిస్టంలో పెట్టి ఇస్తే తినడం, అది ఎన్టీ రామారావు గారు ఆశించిన కాలువ ప్రకారం నీళ్ళు ఇవ్వడము. అలా కాకుండా ఆ ఆకులను తీసి వేస్తే, విసిరేస్తే కుక్కలు గతికినట్టుగా కార్నర్లో పోయి గతికినట్టుగా మీరు నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు ఈరోజు అక్కడ. అంటే ఆ నీళ్లు ఎత్తిపోసుకోవడం అంటే మనం విసిరేసిన ఆకులు మూలన పడేస్తే వీధిలో కుక్కలు వచ్చి గతికినట్టుగా మీరు గతుకుతున్నారంటే కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఇంతకంటే నాకు వేరే మార్గం కనపడలేదు. చెప్పిన తర్వాత రైతులు పెద్ద ఎత్తున వచ్చారు, ఇది మా పరిస్థితి ఏంటి, మాకెందుకు ఈ కుక్క బతుకెందుకు, మాకు నీళ్ళు ఇవ్వరా, మాకుంది కదా. మరి తెలుగు గంగ ప్రాజెక్టు పెట్టి ఎన్టీ రామారావు గారు మాకు స్ఫూర్తిని ఇచ్చారు, మేమే అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి కదా అనే విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాం. గోరుకుల రిజర్వాయర్కి సంబంధించిన పాణ్యం మండలంలో ధర్నా కార్యక్రమం చేసి
గోరకల్లు తెగిపోబోతుంది అని చెప్పి అధికారులు ఇచ్చిన నివేదిక నంద్యాల పట్టణం వరకు ప్రాణ నష్టం జరుగుతుంది అనుకుంటే దానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి నివేదిక ఇస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడిన రామానాయుడు గారు దానికి 1 పైసా డబ్బులు ఇవ్వకుండా ఇంకా ప్రతిపాదనలు అనుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వచ్చి గోరకల్లు నుండి నేను తాగునీళ్ళు ఇస్తున్నాను అని చెప్తే అందరు కలిసి చప్పట్లు కొట్టారు. అక్కడ గోరకల్లు రిజర్వాయర్ ఉంటే కదా తాగునీళ్ళు ఇచ్చేది మీరు. అది ఒక పంటల కోసం పెట్టిన నీళ్లు, 1,90,000 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చే నీళ్లు, అంతేకాకుండా గండికోటకు నీళ్లు సరఫరా చేసేది, అవుకు రిజర్వాయర్కి చేసేది, మైలవరానికి చేసేది, దాని కింద కూడా 1,50,000 ఎకరాలు ఉన్నాయి. ఇది తెగిపోతే ఎట్లా నీళ్ళు ఇస్తాం మీరు అక్కడికి అనే ఆలోచన లేకుండా దానికి 100 కోట్లు ఖర్చు పెట్టారని అంటే మేము ఆ ధర్నా చేసిన తర్వాత పేపర్ వాళ్ళంతా పోయి వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగితే సార్ అసలు కావాల్సింది పూర్తి చేయాలంటే 200 కోట్లు కావాలి, 200 కోట్లు అడిగితే జగన్ గారు ఇవ్వరేమో అని చెప్పి 93 కోట్లు అడిగాం మేము అని చెప్తున్నారు. సరే మంచిది, 93 కోట్లన్న వస్తే కొంతవరకైనా ఒక కీలకమైన నిర్మాణం పూర్తవుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వం తాత్కాలిక రిపోర్టుల కోసం 2.5 కోట్లకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రతిపాదనలు శాంక్షన్ అయ్యి 2.5 కోట్లు వస్తుందా, ₹1 వస్తుందా అసలు రాదా కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు ఆ ధర్నా కార్యక్రమం చేశాం. ఇదే విధంగానే అనేక ధర్నా కార్యక్రమాలు 6-7 ధర్నా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. దీంట్లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ అంటే ఇలాంటి ప్రాజెక్టు వైజ్గా చేసిన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ టీంలను అక్కడ అలగనూరు సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేశాం. అక్కడ ఇంకోటి ఫీడర్ ఛానల్ రావాలమ్మా, ఫీడర్ ఛానల్ అనేది ఒకటి చేశాం. ఎస్ఆర్బీసీకి సంబంధించినంత వరకు గోరకల్లు రిజర్వాయర్ కోసం ఎస్ఆర్బీసీ సాధనా సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు గంగ కోసం రక్షణ కోసం ఒకటి చేశాం. ఏదైతే మేము రుద్రవరం మండలం చేశామో చెరువుల పరిస్థితి అమ్మా, అక్కడ దాదాపు 3,000 ఎకరాలు చెరువులకు పారే పరిస్థితి ఉంటే వర్షాలు వచ్చినప్పుడు అంతా కూడా ఆ ఊర్లో బిక్కు అంటున్నాయి. ఎప్పుడు కట్టలు దిగిపోతాయో, తూములు సరిగ్గా లేవు, లేదా స్పిల్వే అయ్యేది అలుగు సరిగా లేకపోతే దాని గురించి ఉద్యమం చేస్తే కలెక్టర్ గారు ఇప్పుడు మొన్న పిలుస్తున్నారు. నంద్యాల కలెక్టర్ గారు కానీ కర్నూలు కలెక్టర్ గారు అంత ఒక చలనం కలిగి కేంద్రం నుండి డబ్బులు వస్తాయి మీరు ప్రతిపాదనలు పంపించండి అని. ఎప్పుడు 15 రోజుల కిందట వర్షాకాలం మొదలైన తర్వాత ప్రతిపాదనలు పంపించి రిపేర్లు చేయమంటే ఎప్పుడు చేస్తారు వీళ్ళు? అయితే ఏదో ఒక చలనం ఎక్కడి నుండో దానికి వచ్చే నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టు వైజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు చెప్పుకుంటూనే మేము కూడా నిన్న డాక్టర్ నాగన్న గారు వచ్చారు సామాజిక రాయలసీమ అన్న కొత్తపల్లి మండలంలో వర్క్ చేస్తాం. కొత్తపల్లి మండలంలో ప్రతి గ్రామానికి నీళ్లు రావాలి, తాగడానికి నీళ్ళు రావాలి. బాగా వెనకబడిన ప్రాంతం, అన్యాయం జరుగుతుంది, వాళ్ళ హక్కులు ఏంటో తెలియని ప్రాంతంలో వర్క్ చేద్దామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిన్న పోయాం. సాయిరాం వాళ్ళందరి దగ్గరికి పోయాం. అలాంటి వ్యక్తులను తీసుకుపెట్టి వాళ్ళ ముందును పెట్టి అంటే ఆ ప్రాంతంలోనే లీడర్షిప్ ఎదగాలమ్మా. అంటే ఎక్కడికెక్కడికి మా ఉద్యమంలో నాయకత్వం పెరగాలి అనేది ఒక్కొక్క ప్రాజెక్టు మీద చేసుకుంటూ పోతున్నాం. అది ఒక ట్రయల్ చేసాం, చాలా విజయవంతమైంది అనేది ఒక భావన ఉంది. అదే దిశలో ప్రతి ప్రాజెక్టు వైజ్గా ఆ కార్యక్రమాలు లోకలైజ్ సమస్యలు చేసుకుంటూ సెంట్రలైజ్ సమస్యకు దాన్ని లింక్ చేసుకోవడం. అన్నిటికీ లింకు శ్రీశైలం ఉండే నీళ్ళు రావాలి, ఇక్కడ లింక్ పెట్టుకొని ఎక్కడికక్కడ ఆ కార్యక్రమాలు చేసే దిశగా మేము ముందుకు పోతున్నాం. సార్ చివరి ప్రశ్న సార్, రాయలసీమ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలి అని నిన్న మీటింగ్లో ఒక వ్యక్తి అన్నారు. రాయలసీమ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన సీమలో ఉన్నటువంటి కష్టాలన్నీ గట్టెక్కుతాయా, లేకపోతే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఒకవేళ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే మీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్స్ లాంటివి ఉన్నాయా? మరి రెండు ప్రశ్నలకు సమాధానం మీకే తెలిసి నన్ను అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ సమస్యలని తీరాయా లేదని మీరు సమాధానం చెప్పాలి, లేదా మీ సమాజాన్ని అడగాలి. అక్కడ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఎక్కడ సమస్యలు తీరవమ్మా. సమస్యలు తీరాలంటే విశాల హృదయం ఉండాలమ్మా. నాయకులకు కానీ, సమాజానికి కానీ, పౌర సమాజానికి కానీ, పత్రికా యాజమాన్యానికి కానీ అందరికీ ఉండాలి. నిన్న అంత పెద్ద ఎత్తున మీటింగ్ జరిగితే దాదాపు 5-6 వేల మంది జనం వచ్చిపోతే ఈరోజు అన్ని పేపర్లు చూడండి అమ్మా, ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక వార్త రాలేదు. కొన్ని పేపర్లు అసలు వార్త కూడా రాలేదు. కొన్ని పేపర్లు వస్తే 4 లైన్ల వార్తలు వచ్చాయి. అంటే అదే అమరావతి ఉద్యమంలో 3-4 కూర్చున్నా చెప్పాను నేనే, మొహమాటం లేదు. రామోజీ నాయుడు గారు చనిపోయిన వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పెట్టారు, రామోజీ నాయుడు గారు ఈ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టారు అని. అమరావతి పేరు పెట్టారంటే నేనేమనుకుంటున్నానంటే మేనమామ బొడ్డు కోసి పేరు పెడతాడు, పెట్టిన వాడికి దానికి కావాల్సిన హంగులన్నీ ఆర్పాటాలు చేస్తూ ఉంటే అమరావతి తరలిపోతుంది, ఇక్కడ నుండి పోతుందన్న భావనలో 3-4 ఉద్యమాన్ని పతాక శీర్షికలో దాన్ని మెయిన్ పేపర్లో రాసుకొచ్చి ఢిల్లీ ఎడిషన్లో కూడా పబ్లిష్ చేసిన వాళ్ళు ఒక వెనకబడిన సామాజికంగా వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ సపోర్టు, ఏ పత్రికా యాజమాన్యం సపోర్ట్ లేనప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని ఆయన రాయలేదంటే చాలా అంశం. కనుక దీంట్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అనేది మేము చాలా ఉన్నాం, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పొచ్చు. కానీ
మీరు ఏమి చేయాలన్నా, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలనుకున్నా లేదా రాయలసీమ అభివృద్ధి జరగాలన్నా నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు. మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలంటే వాళ్ళు మీ పోరాటం మీరు చేయండి, నీళ్లు కావాలన్న వాళ్ళు మీ పోరాటం చేయండి, కార్యాలయం చేయాలని. పని చేయకుండా స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రం వద్దని చెప్తున్నానమ్మా స్పష్టంగా. మీరు ఏ కార్యక్రమాలు కావాలనుకున్నా, చాలామంది రాజకీయ నాయకులు, మాజీ రాజకీయ నాయకులు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఉద్యమం చేయండి అంటే చేయండి అయ్యా, నన్ను వచ్చి కలిసి ఉద్యమం చేయమన్నారు. అయ్యా నేను నీళ్ళ కోసం రమ్మంటేనే జనం పట్టుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీకు తక్షణం జరిగే లబ్ధి గురించి చెప్పడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఒక రాజకీయంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు ఉన్నారు, మీకు ఒక హోదా ఉంది. మీరు పిలిస్తే లేదా మీరు సహకారం అందించిన వాళ్ళు, మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరో ఉంటారు, మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఖర్చు పెట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ భావజాల వ్యాప్తికి పనిచేయండి. ప్రత్యేక రాయలసీమ అనేది, ప్రత్యేక రాయలసీమ వస్తుందో లేదో తెలియదు కానీ రాయలసీమకు జరుగుతున్న నష్టాలు చెప్పేదా. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలంటే ఏం చెప్తావు? ఈ నష్టాలు జరిగాయని చెప్తావు. అది అయినా ఉపయోగపడుతుంది, ఆ పనన్నా చేయండి అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా లేరు. కానీ మనం పని చేస్తే, వేదికలు ఇస్తే మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నేను దేన్ని వ్యతిరేకించడం లేదమ్మా. ప్రత్యేక రాయలసీమ ఉద్యమ స్లోగన్ని వ్యతిరేకించడం లేదు, రాయలసీమ హక్కుల గురించి చేసిన కాదు. ఎవరైనా సరే ఆ అంశాల వారీగా పని చేస్తే భవిష్యత్తే నిర్ణయం చేస్తుంది ఏమన్నది. ఏమీ చేయకుండా, ప్రజలను చైతన్యవంతం చేయకుండా, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనము, ఏం జబ్బులు ఉందమ్మా ఇది రాయలసీమ నిర్లిప్తమైన సమాజం, ఇది నిర్జీవమైన సమాజం అయితే కాదు. నిర్జీవం అయితే బతికే ఉండదు. నిర్లిప్తమైన సమాజం ఉంది. ఆ నిర్లిప్తమైన సమాజాన్ని మేలుకొలపడానికి మీరు ఏ స్లోగన్తోనైనా రండి, పని చేయండి. పని చేయకుండా వేదిక మీదకి వచ్చి మైకులు తీసుకొని మేము మాట్లాడితే మాత్రం కాదనేది మాత్రం చెప్పుకుంటున్నాను. అయితే ప్రత్యేక రాష్ట్రం వల్ల సమస్యలు తీరుతాయా లేదా అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఈరోజు ఉదాహరణ. మీ ఇబ్బందులు తీరాయా? డబ్బులన్నీ కూడా గుడ్లకు, గోపురాలకు, సెక్రటరియట్కు, కాళేశ్వరానికి ఖర్చు పెట్టి దివాలా తీసే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి మీరు మంచి పనులు చేయలేదంటే మంచి పనులు చెరువుల గురించి చేశారు. అదేవిధంగా మంచి పనులు చేసుకుంటూ పోయి ఉంటే బాగుండేది. నేను వ్యతిరేకించడంలా. సెక్రటరియట్ కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని వదిలేసి పోయే ముందు రోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబిన్లో నేను కూర్చున్నా ఆయన ముఖ్యమంత్రిగా. దాన్ని చూస్తే షాక్ అయిపోయా. 11 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అంతా కూడా అంత బాగా చేసి దాన్ని వదిలేసిపోయాడు. దాన్ని వాడుకోవచ్చు కదా తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు అవసరం ఏమొచ్చిందమ్మా? మీ దగ్గర డబ్బులు లేనప్పుడు సోకులు కావాలన్నా, కనీస అవసరాలు కావాలా, మీ ప్రాజెక్టులు కట్టుకోవడానికో ఇంకో దానికో చేసుకునే దానికి ఉన్నప్పుడు అంటే అదే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. వీళ్లకు రాచరిక వ్యవస్థలోకి పోవడం కోసం రాజులు ఇంతకుముందు గుళ్ళు, గోపురాలు కట్టించినట్టుగా నేను గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, కీర్తికాంక్షల కోసం తప్పిస్తే ప్రజల సంక్షేమం కోసం కాదు. కీర్తితో పాటుగా కొంత డబ్బులు వెనకేసుకురావడానికి చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రమైనా ఉపయోగపడదు. అటువంటిప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం అంటే అదే నాకు చాలా బాధగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అంత పెద్దగా ఉద్యమించిన వాళ్ళు ఈ దుర్మార్గాలు జరుగుతుంటే అడ్డుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో తెలంగాణలో కూడా ఒక బాధాకరమైన విషయం అది. కనుక ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వస్తే సమస్యలని తీరవు. ప్రత్యేక రాయలసీమ కోసం పనిచేసే వాళ్ళు వస్తే రాయలసీమ సమస్యలు బయటకు వచ్చి లాభం జరుగుతుందని చెప్పి అనుకునే వాళ్ళు నేను ఒకనమ్మా. పెద్దగా ఉద్యమ చరిత్ర లేని రాయలసీమ ఈరోజు నీళ్ల కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మరి అదే ఉద్యమం ఉధృత అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యమం వెనుక ఉన్నటువంటి ఆ కారణం ఏముంది, ప్రజలు ఏ లక్ష్యం కోసం ఇంతగానో పోరాడాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనేదంతా చూసినట్టయితే మనకి ఇప్పటికే రాయలసీమ ఎంతగా దగా పడుతుంది, ఎంత నష్టపోతుంది అనే విషయంలో ఒక అవగాహన వచ్చి ఉంటుంది. పాలకులు కనీసం ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాల మీద, వాళ్ళ కష్టాల మీద చీమ కుట్టినట్టుగా కూడా ఉన్నప్పుడు ఏ ప్రదేశంలో అయినా సరే దానికి ఉద్యమ చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు. ఏ నేపథ్యం లేకపోయినా ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఉద్యమాలు చేస్తారు అనేదానికి రాయలసీమ మరి రేపు ఒక నిదర్శనంగా నిలుస్తుందా అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అవుననే సమాధానమే వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.